Where can I see the window where the students are? It's on the top. Yes, can you hear us? Yes, brother. Hello. Yes, brother, Yes. we can hear you. వినపడుతుందండి? Are you able to hear? Yes, sir. Okay, good morning అండి. Praise the Lord. ఒక్కసారి ఎవరైతే ఉన్నారో అందరూ వీడియోలోకి రాగలరా? So that I can see you. Change. I did my BTech in SV University long back, 83-87 బ్యాచ్ ఇంజనీరింగ్ మెకానికల్. ఆ తర్వాత మెరైన్ ఇంజనీర్గా వైజాగ్లో ట్రైనింగ్ తీసుకొని I worked as a marine engineer for 10 years. While I was working as marine engineer in the last leg of my career, I received the call of the Lord and I came into the ministry, full-time ministry. ఆ తర్వాత దీనికి సంబంధించిన చదవడం జరిగింది. ఎండి వచ్చి వైజాగ్లో చేశాను. బిఫోర్ స్టేయింగ్ ఇన్ వైజాగ్ ఫర్ లాస్ట్ 25 years అనమాట. ముందర ఇక్కడికి రాకముందర, హైదరాబాద్కి రాకముందర ఎండి చేశాను 3 years. ఆ తర్వాత నా పీజీ ఏమంటారు, పీజీని న్యూ టెస్ట్మెంట్లో చేశాను. న్యూ టెస్ట్మెంట్లో పీజీ చేశాను, సయాక్స్ అనేటువంటి చోట, బెంగళూరులో. అండ్ ఐ మ్యారీడ్. మై వైఫ్ ఈజ్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ. షీ వర్క్స్ హియర్. అండ్ నాకు 2 daughters ఉన్నారు. ఎల్డర్ డాటర్ ఇస్ కీర్తన. షీఈస్ ఆల్రెడీ మ్యారీడ్ and she has got 2 small children, daughters. And my younger daughter has completed her MBBS complete చేసి సిఎంసిలో కంప్లీట్ చేసింది. వాళ్ళకి సిఎంసిలో కంప్లీట్ చేసిన తర్వాత 2 years బాండ్ ఉంటుంది. ఆ 2 years బాండ్లో ఫస్ట్ ఇయర్ బాండ్ ఇప్పుడు ఒరిస్సాలో చేస్తున్నది. ఇంకో 1 year మోర్ బాండ్ ఈస్ స్టిల్ పెండింగ్. అండ్ నేను ప్రస్తుతము ఒక 10 yearsగా 2015 నుంచి I'm working as a pastor in Baptist Church, Santosh Nagar, IS Southern Center దగ్గర ఉంటుంది. Those of you who know IS Southern Centerలో అనగా ఓవైసీ హాస్పిటల్, అపోలో హాస్పిటల్, చెంచల్గూడ జైల్ మధ్యన ఉంటుంది ఆ సెంటర్. అక్కడ బ్యాప్టిస్ట్ చర్చ్ సంతోష్ నగర్లో నేను పాస్టర్గా ఉంటున్నాను. మెనీ ఆఫ్ మీలో 3-4 ఐ థింక్ యాజ్ ఫార్ యాజ్ ఐ నో యు ఆర్ మెంబర్స్ ఆఫ్ దట్ చర్చ్. సో ఎవరికైతే తెలియదో వారికి ఫ్రమ్ పాస్ట్ ఇయర్స్ 10 years ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ పాస్టర్. ఇది నా బ్రీఫ్గా నా బ్యాక్గ్రౌండ్ అండి. అండ్ జాన్ కుంచం గారు, పాస్టర్ జాన్ కుంచం గారు ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ బ్యాప్టిస్ట్ చర్చ్ సంతోష్ నగర్. ఆ రకంగా మదర్ చర్చ్ ఆయనకి అది. సో దో హీస్ వెల్ ఎడ్యుకేటెడ్, హీ వాస్ కైండ్ ఎనఫ్ టు బి ఎ పార్ట్ ఆఫ్ ద చర్చ్ అండ్ హెల్ప్స్ అస్ ఇన్ మెనీ వేస్ ఈవెన్ ఇన్ ద చర్చ్ ఆల్సో. అలా మాకు జాన్ కుంచం గారు పరిచయము. He encouraged me to teach some subjects in this theological college and courses. అలా జరగడం. లాస్ట్ టైం యూకాన్ వారితో చేసినప్పుడు దీవెనయ్య గారి మినిస్ట్రీ నుంచి స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. అప్పుడు ఓల్డ్ టెస్ట్మెంట్ సర్వే చేయడం జరిగింది. నేను బేసిక్గా న్యూ టెస్ట్మెంట్ స్టూడెంట్ని, స్కాలర్ని. బట్ ఓల్డ్ టెస్ట్మెంట్ నాకు చాలా ఇష్టము. ఓల్డ్ టెస్ట్మెంట్ మీద ఎక్కువ నేర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. ఓల్డ్ టెస్ట్మెంట్ అపీల్స్ టు మీ ఆల్సో. సో లాస్ట్ టైం ఓల్డ్ టెస్ట్మెంట్ సర్వే చేయడం జరిగింది, స్టూడెంట్స్ మధ్యన టీచ్ చేయడం జరిగింది. పోయినసారి ఓల్డ్ టెస్ట్మెంట్ చేశాను కనుక న్యూ టెస్ట్మెంట్ చేస్తానని నేను అడిగినప్పుడు ఓకే అన్నారు జాన్ కుంచం గారు. అలాగే నేను సార్ న్యూ టెస్ట్మెంట్ తీసుకోవడం జరిగింది. సో ఆ ప్లాన్ ఏదైతే ఉన్నదో, టీచింగ్ ప్లాన్, అది ఆల్రెడీ జాన్ కుంచం గారు చెప్పుంటారు. సో ఈరోజు మనము న్యూ టెస్ట్మెంట్ గురించి ఇంట్రడక్షన్ చూస్తాం. ఇది నాట్ థియాలజీ, 2 ఉంటాయి యూజువల్గా ఈ సబ్జెక్ట్స్లో. న్యూ టెస్ట్మెంట్ సర్వే అని ఒకటి ఉంటుంది, ఆర్ న్యూ టెస్ట్మెంట్ ఇంట్రడక్షన్ అంటాము. ఇంకోటి వచ్చి న్యూ టెస్ట్మెంట్ థియాలజీ అంటాం. కాబట్టి బిబ్లికల్ థియాలజీ వేరు, సిస్టమాటిక్ థియాలజీ వేరు. ఇది ఫస్ట్ అర్థం చేసుకోవాలా. బిబ్లికల్ థియాలజీ అంటే ఏంటంటే, ఏదైతే ఓల్డ్ టెస్ట్మెంట్, న్యూ టెస్ట్మెంట్ ఉన్నదో దాన్ని బుక్ వైజ్, అనగా ఐజయా ఉందనుకోండి, ఓల్డ్ టెస్ట్మెంట్లో థియాలజీ ఆఫ్ ఐజయా, అది
థియాలజీ ఆఫ్ జెర్మయాతో కలవనవసరం లేదు. అది ఇట్ నీడ్ నాట్ అగ్రి. సో థియాలజీ ఎట్లా ఉంటుందంటే ఓల్డ్ టెస్ట్మెంట్ థియాలజీ అంటాం, మనం బిబ్లికల్ థియాలజీ అంటాం. బిబ్లికల్ థియాలజీ ఎట్లా ఉంటుందంటే ఐజయా థియాలజీ, జెర్మియా థియాలజీ రెండు అంగీకరించవలసిన అవసరం లేదు. దెర్ ఇస్ నో నీడ్. అట్నే జాన్ ఉంది, సినాప్టిక్ గాస్పల్స్ అంటాం, మాథ్యూ, మార్క్, లూక్. మాథ్యూ థియాలజీ, లూక్ థియాలజీ, మార్క్ థియాలజీ మూడు కూడా ఇట్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ డిఫరెన్సెస్, ఇట్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ emphasis. There is no need that all three might agree. బట్ సినాప్టిక్ గాస్పల్స్ కనుక కామన్ పాయింట్స్ ఎక్కువ ఉంటాయి. బుక్ ఆఫ్ జాన్ తీసుకున్నాం అనుకోండి, దాని థియాలజీ వేరే. సో బేసిక్ ఏంటంటే బిబ్లికల్ థియాలజీకి సిస్టమాటిక్ థియాలజీకి మనం డిఫరెన్స్ అర్థం చేసుకోవాలి. బిబ్లికల్ థియాలజీ ఈజ్ ఫ్రమ్ బైబిల్ బుక్స్లో నుంచి ఈచ్ బుక్, ఈచ్ ఆథర్ what his theology is. The Holy Spirit has prompted all the books to be written by individual writers. They have got their own unique theology. So మనం ఒకదానితో రీకన్సైల్ చేయడానికి ప్రయత్నించాలి బిబ్లికల్ థియాలజీలో. There is no need for us to reconcile both the books and harmonize it. ఈయన థియాలజీ ఇది, ఈయన థియాలజీ ఇది. అలా ఓల్డ్ టెస్ట్మెంట్ బుక్స్ అన్నింటిలో ఈచ్ ఆథర్ యొక్క థియాలజీ ఉంటుంది, దాన్ని బిబ్లికల్ థియాలజీ అంటాం. అలాగే న్యూ టెస్ట్మెంట్ బుక్స్ ఈచ్ బుక్ థియాలజీ ఉంటుంది, దాన్ని న్యూ టెస్ట్మెంట్ థియాలజీ అంటాం. సిస్టమాటిక్ థియాలజీ అంటే ఏంటంటే మనం చాలాసార్లు చర్చిలో సిస్టమాటిక్ థియాలజీని తీసుకొస్తాము. అంటే చెప్పేటప్పుడు సిస్టమాటిక్ థియాలజీ అంటే ఏంటంటే ఏ ఆథర్ ఏం చెప్పాడు అన్నదానికన్నా కూడా హోలీ స్పిరిట్ ద్వారా అన్ని బుక్స్లో రాసిన దాన్ని మనం రీకన్సైల్ చేయడానికి చూస్తాము, హార్మనైజ్ చేయడానికి చూస్తాము. సో ఒక సిన్ అనేది ఉందనుకోండి, హమార్షియాలజీ అంటే సిన్, హమార్షియాలజీ అనే పేరు తీసుకొని సిన్ని ఆల్ ద 66 బుక్స్ను మనం కలగలుపు చేసి పాపం గురించి పరిశుద్ధ గ్రంథం ఏం మాట్లాడు, వాట్ ఈస్ బైబుల్ స్పీకింగ్ అబౌట్ సిన్. సో వీ విల్ నాట్ సే దట్ జాన్ సెడ్ లైక్ దిస్, ఐజయా సెడ్ లైక్ దిస్. ఇట్ సేస్ దట్ హోలీ స్పిరిట్ హ్యాస్ స్పోకన్ లైక్ దిస్ ఇన్ ద బైబిల్. సో ఏదైనా తీసుకుంటా కాన్సెప్ట్ని తీసుకుంటామో ఆ కాన్సెప్ట్ మీద 66 బుక్లు ఏం మాట్లాడుతున్నాయి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎట్లయితే 39 బుక్స్ ఓల్డ్ టెస్ట్మెంట్ ఉంది, 27 బుక్స్ న్యూ టెస్ట్మెంట్ ఉంది. సో సిస్టమాటిక్ థియాలజీ అంటే ఒక సిస్టమ్ కిందకి తెస్తాం దాన్ని, అంటే డిఫరెన్సెస్ని రీకన్సైల్ చేస్తాం, హార్మనైజ్ చేస్తాం. దాన్ని మనం సబ్జెక్ట్ వైజ్ సాల్వేషన్ అని ఉందనుకోండి, సాల్వేషన్ని అన్ని బుక్స్ 66 బుక్స్లోంచి ఒక్కొక్క చోట నుంచి ఒక్కొక్కటి తెచ్చుకొని సాల్వేషన్ అంటే ఇది అని చెప్తాం. అట్లా ఈచ్ సబ్జెక్ట్ని అంటే ఈచ్ టాపిక్ని అన్ని బుక్స్లోంచి తీసుకొని మనము చేస్తాం. సో ద డిఫరెన్స్ బిట్వీన్ థియాలజీ గురించి చెప్తున్నాను, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఇంట్రడక్షన్, సర్వే. సో థియాలజీలో బిబ్లికల్ థియాలజీ, సిస్టమాటిక్ థియాలజీ ఉండగా బిబ్లికల్ థియాలజీలో ఉన్న ప్రాబ్లం ఏంటి, సిస్టమాటిక్ థియాలజీలో ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే బిబ్లికల్ థియాలజీలో మనము చిన్నగా ఒక దీనికి అలవాటు పడతాం. ఏంటంటే అంటే యాజ్ చర్చ్ గోయర్స్ అండ్ వెన్ వీఆర్ స్పీకింగ్ యాజ్ పాస్టర్స్ వీ ట్రై టు రీకన్సైల్ మెనీ థింగ్స్. హోలీ స్పిరిట్ గాడ్ మాట్లాడాడు కనుక, పరిశుద్ధాత్మ మాట్లాడాడు కనుక ప్రతి ఒక్కటి ఒక ఆథర్తో ఇంకొక ఆథర్ అగ్రీ చేయాలి అని ఖండితంగా నమ్మినప్పుడు మనకు బిబ్లికల్ థియాలజీ చేస్తున్నప్పుడు ఒక్కొక్క అతని థియాలజీ ఒకటి ఉన్నప్పుడు కొన్ని డిఫరెన్స్ ఉన్నప్పుడు స్కాలర్లీ లెవెల్లో, స్టూడెంట్ లెవెల్లో నేర్చుకునేటప్పుడు మనకు ఆల్రెడీ చర్చ్ సిస్టమ్కి దాన్ని ఏమంటారు అక్లమటైజ్ అలవాటు పడింది, మనకు కొంత ఇబ్బందిగా అనిపిస్తుంది. సిస్టమాటిక్, సో అదొక ప్రాబ్లం. సిస్టమాటిక్ థియాలజీలో ప్రాబ్లం ఏంటంటే యూ ట్రై టు ఐరన్ అవుట్ డిఫరెన్సెస్, అంటే యూ ట్రై టు ఐరన్ అవుట్ డిఫరెన్సెస్ అండ్ యూ ట్రై టు బ్రింగ్ ఇట్ ఇంటూ ఎ మౌల్డ్. సో స్టూడెంట్ లెవెల్లో, స్కాలర్లీ లెవెల్లో ఈ డిఫరెన్స్ మనం అర్థం చేసుకోవాలి. మనం బండగా ఈ క్వశ్చన్ వేయచ్చు, పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడాడు కనుకండి, ఆయనే అన్నీ మాట్లాడున్నాడు కనుక మరి అక్కడ చెప్పిందైనా ఇక్కడ చెప్పిందైనా ఏదైనా కూడా అదే కదా అనొచ్చు. ఓల్డ్ టెస్ట్మెంట్ థియాలజీ చదువుతున్నప్పుడు మనకి డిఫరెన్సెస్ ప్రస్ఫుటంగా ఒక ఆథర్కి కనిపిస్తాయి కనుక కొంత మనకు అర్థమవుతుంది, ఓహో అందుకని ఇది డిఫరెన్స్, ఇతను ఇట్లా మాట్లాడుతున్నాడు. సో వీటిని రీకన్సైల్ చేయడం అనేది
ఎవరి రీతిలో వాళ్ళు రీకన్సైల్ చేసుకుంటారు. అల్టిమేట్గా పాస్టోరల్ దీని దగ్గరికి వచ్చేటప్పటికి మనం ఎప్పుడైతే ప్రీచింగ్ దగ్గరికి వస్తామో వి రీకన్సైల్ అండ్ వి హార్మనైజ్ అండ్ వి సబ్కాన్షియస్గా ఈచ్ పాస్టర్ కానీ అతను నేర్చుకున్న దాన్ని బట్టి అతని నాలెడ్జ్ని బట్టి ఒక థియాలజీ అనేది డెవలప్ అవుతుంది. ఆ థియాలజీని అన్నోయింగ్లీ he will start preaching from the pulpit. You can't say from the pulpit that John said like this, Mark said like this. That will only raise doubts in the minds of the. So తెలియకుండానే సిస్టమాటిక్ థియాలజీ ఫామ్ అవుతుంది. మనకు డిఫరెన్సెస్ కనిపించినా కూడా, అంటే మీరు మళ్ళా ఫ్యూచర్లో మీరు ఎంతోమంది ఇప్పుడు ప్రస్తుతం పాస్టర్స్గా ఉండొచ్చు, ఫ్యూచర్లో మీరు పాస్టర్స్ కావచ్చు నేర్చుకోవడానికి. ఇది మనము థియలాజికల్గా నేర్చుకుంటున్నప్పుడు దీన్ని మనము ఈ డిఫరెన్సెస్ని రిసీవ్ చేసుకోవడానికి మనకు ఒక ఓపెన్ మైండెడ్నెస్ ఉండాలి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ న్యూ టెస్టమెంట్ బుక్స్లో మనం చదువుతూ ఉన్నప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక లెటర్ ఇప్పుడు పాలైన్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. పాలైన్ ఎపిసోడ్స్ హీబ్రూస్ అనేటువంటిది ఉంది. హెబ్రియలకు రాసిన పత్రిక మనకు తెలుగు బుక్లో కనుక చూస్తే, తెలుగు బైబిల్లో కనుక చూస్తే అపోస్తలుడైన పౌలు రాసిన హెబ్రియలకు రాసిన పత్రిక అని రాయబడింది. బట్ ఇన్ నో మాన్యుస్క్రిప్ట్ యూనివర్సల్గా స్కాలర్స్ అందరూ ఒప్పుకునేది అది పాల్ రాయలేదు. ఎందుకు? దాంట్లో రకరకాలు ఉన్నాయి, లాంగ్వేజ్ కానీ థియాలజీ కానీ డిఫర్స్. మరి ఎట్లొచ్చింది ఇంగ్లీష్ బైబిల్స్లో నీకు ఐ డోంట్ నో కింగ్ జేమ్స్ వర్షన్లో ఏమైనా రాసి ఉంటాడేమో కానీ హీబ్రూస్ పత్రిక పాల్ రాశాడు అనేది ఉండదు. ద లెటర్ ఆఫ్ పాల్స్ లెటర్ టు థెస్సలోనికన్స్ వేరు, తిమోతి వేరు, అవంతా ఓకే. హీబ్రూస్కి వచ్చేటప్పటికి రాయరు. సో స్టూడెంట్ లెవెల్లో, స్కాలర్ లెవెల్లో ఏమవుతుందంటే, ఎప్పుడైతే మనము హెబ్రీ పత్రిక పౌలు రాశాడో లేదో నాకు తెలియదు, గ్రంథకర్త రాశాడు అని మనం ఈజీగా స్టూడెంట్ లెవెల్లో నేర్చుకునే లెవెల్లో మాట్లాడచ్చు. కానీ పుల్పిట్ మీద నుంచి నువ్వు ప్రీచ్ చేసేటప్పుడు, ఎప్పుడైతే నువ్వు తెలుగు బైబిల్ నుంచి ప్రీచ్ చేస్తున్నావో, తెలుగు బైబిల్లో ఫస్ట్ పైనే అపోస్తలుడైన పౌలు రాసిన హెబ్రీ పత్రిక అని రాస్తాడు. సో జనరల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద చర్చ్ ఏంటంటే, దానిలో డెప్త్ తెలియదు కనుక వాళ్ళు దే విల్ థింక్ దట్ పౌలే రాశాడు. కాబట్టి మనం ఏం చేస్తాము, దాని మీద పెద్ద ఇష్యూ చేయం. ఎవరు రాస్తే ఏంటి, దానిలోని సారాంశం మనము అర్థం చేసుకోవాలి. సో ఈ సబ్జెక్ట్స్ నేర్చుకునేటప్పుడు మనం ఓపెన్ మైండెడ్నెస్ కావాలి. బట్ ఆ ఓపెన్ మైండెడ్నెస్ నుంచి వచ్చేది ఏంటంటే డౌట్స్ కూడా వస్తాయి. స్టూడెంట్ లెవెల్లో కొన్ని మాట్లాడుతున్నప్పుడు డౌట్స్ కూడా వస్తాయి. ఆ డౌట్స్ రావచ్చు, క్వశ్చన్స్ లేవనెత్తచ్చు. కానీ అల్టిమేట్గా దానికి ఆన్సర్స్ ఫెయిత్ షుడ్ డామినేట్ ఇట్ రాదర్ దెన్ డౌట్. ఇది మనం క్లియర్గా అర్థం చేస్తాం. బట్ మనం భయపడకూడదు. అంటే మనము ఇన్ని రోజులు మనము బండగా నేర్చుకున్న విషయాలు ఏదైతే మనకు ముందరి నుంచి తెలిసి తెలియక పాస్టర్లు మాట్లాడుతున్నప్పుడు పుల్పిట్ మీద నుంచి మనం వింటున్నప్పుడు కొన్ని మనకు తెలియకుండానే ఒకటి ఫామ్ అయిపోయి ఉంటుంది. దాన్ని ఈరోజు చదువుకునేటువంటి సమయంలో అంటే సబ్జెక్ట్స్ని స్టూడెంట్ లెవెల్లో లేకపోతే స్కాలర్లీ లెవెల్లో చదువుతున్నప్పుడు కొన్నింటి వేరేగా బోధింపబడుతున్నప్పుడు మనకు ఓపెన్ మైండెడ్నెస్ కావాలి. బట్ అట్ ద సేమ్ టైం మనకు ఏదైతే నిర్దిష్టంగా కొన్ని అభిప్రాయాలు ఫామ్ అయిపోయావో అవి దీంతో రిబెల్ అవుతాయి. ఏంటి సార్ ఎట్ట చెప్తున్నాడు, ఏంటి చెప్తున్నాడు. సో మనకు ఓపెన్ మైండెడ్నెస్ కావాలి, డౌట్ రేజ్. బట్ అట్ ద సేమ్ టైము చదవంగా ఏమవుతుందంటే డౌట్స్ వస్తాయి. వచ్చినప్పుడు ఆ డౌట్స్ రీకన్సైల్ చేసుకునేది, హార్మనైజ్ చేసుకునే దానికి ట్రై చేయాలా, ఫెయిత్ అనేది జయించాలి. అంతేగాని ఎక్కువ చదువుకున్న తర్వాత, ఎక్కువ క్వశ్చన్స్ లేవనెత్తిన తర్వాత మన విశ్వాసం బలహీనపడదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. సో బేసిక్గా స్టూడెంట్ లెవెల్లో నేర్చుకునేటప్పుడు దెర్ విల్ బి టర్మ్స్ అండ్ దెర్ విల్ బి సమ్ కాన్సెప్ట్స్ విచ్ విల్ బి డెవలప్డ్ విచ్ మైట్ క్రియేట్ ఏ డౌట్ ఇన్ అవర్ హార్ట్స్, క్వశ్చన్ రైజ్ కావచ్చు. కానీ స్టూడెంట్గా మనము ఆ ఓపెన్ మైండెడ్నెస్ ఉండాలి. ఎందుకంటే యు ఆర్ లెర్నింగ్ ఫ్రమ్ ఎ న్యూ పాయింట్ ఆఫ్ వ్యూ. సో దాన్ని రీకన్సైల్ చేసుకుంటూ మనకంటూ ఒక థియాలజీ ఫామ్. సో దట్ ఈస్ థియాలజీ. నెక్స్ట్ మీకు ఉంటుంది సబ్జెక్ట్స్ బిబ్లిక్, అదే ఓల్డ్ టెస్టమెంట్ థియాలజీ అని, న్యూ టెస్టమెంట్ థియాలజీ అని. సో థియాలజీలో ఆథర్ బై ఆథర్ పోతాం. సిస్టమాటిక్ థియాలజీ ఏంటంటే ఆథర్ బై ఆథర్ వెళ్ళము,
సబ్జెక్ట్ వైజ్ కాన్సెప్ట్ వైజ్ పెడతాం. ఇది థియాలజీ. న్యూ టెస్ట్ ఇప్పుడు ఇంట్రడక్షన్ ఆర్ సర్వే, మీకు ఏమంటున్నారు, ఇది న్యూ టెస్టమెంట్ ఇంట్రడక్షన్ అని కానీ న్యూ టెస్టమెంట్ సర్వే అని కానీ. దీంట్లో సుమారుగా ఏ బుక్ ఎవరు రాశారు, అసలు ఈ ఉన్న బుక్స్ ఏ 27 బుక్స్ అయితే ఉన్నాయో 27 బుక్స్ ఏ ఆథర్ రాశాడు, ఏ టైంలో రాశాడు, ఆయన కాన్సెప్ట్ ఏంటి, తర్వాత మెయిన్ పాయింట్స్ ఏంటి, ఆయన మెయిన్ థ్రస్ట్ ఏంటి, అండ్ దాంట్లో నేర్చుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి, దానికి వేరే వాటికి ఉన్న డిఫరెన్సెస్ కొంత పై లెవెల్లో పెరిఫరల్ లెవెల్లో నేర్చుకుంటాం. సో న్యూ టెస్టమెంట్ ఇంట్రడక్షన్ ఆర్ న్యూ టెస్టమెంట్ సర్వే ఈజ్ నాట్ ఏ సబ్జెక్ట్ విత్ డెప్త్ యాజ్ ద టైటిల్ ఇట్ సెల్ఫ్ సజెస్ట్. టైటిలే మనకు చెప్తా ఉన్నది, ఇట్స్ అన్ ఇంట్రడక్షన్, ఇట్స్ ఎ సర్వే, ఇట్స్ నాట్ ఇన్ డెప్త్, ఇట్ ఈస్ నాట్ ఇన్ డెప్త్, పెరిఫరల్గా నేర్చుకుంటాం. సో ఇది ఇంట్రడక్షన్. సో వన్స్ ఈ న్యూ టెస్టమెంట్ ఇంట్రడక్షన్ ఏంటి, న్యూ టెస్టమెంట్ థియాలజీ అంటే ఏంటి, సిస్టమాటిక్ థియాలజీ అంటే ఏంటి, ఈ మూడింటికి డిఫరెన్స్ అర్థం చేసుకున్న తర్వాత మోస్ట్ ఆఫ్ ద టైం మనము సిస్టమాటిక్ థియాలజీలో ఉంటాం ప్రీచింగ్ అప్పుడు అదొక్కటి గుర్తుపెట్టుకోండి. దాంట్లో సిస్టమాటిక్ థియాలజీ ఏం చేస్తుందంటే ఏవైతే డిఫరెన్సెస్ ఇద్దరు ఆథర్స్ మధ్యన ఉన్నాయో వాటన్నిటిని కూడా ఐరన్ అవుట్ చేసి హార్మనైజ్ చేసి రీకన్సైల్ చేసి బయటకు వస్తుంది. దాంట్లో మళ్ళా డినామినేషనల్ వైజ్గా ఆ కాన్సెప్ట్ మీద డిఫరెన్సెస్ ఉంటాయి. డినామినేషనల్ వైజ్గా కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి. ఎందుకని, ఆథర్స్ చెప్తున్న దాన్ని నువ్వు రీకన్సైల్ చేసినప్పుడు, హార్మనైజ్ చేసినప్పుడు ఏవేవైతే డిఫరెన్సెస్ పాప్ అయిన దాన్ని నువ్వు ఐరన్ అవుట్ చేస్తావో అది డినామినేషనల్ వైజ్గా నీ ఐరన్ అవుట్ చేసిన సమయంలో ఆ డిఫరెన్స్ అనేది ఒక పక్కి ఇంకో పక్కి డినామినేషనల్ వైజ్ అవుతాయి. ఇది అర్థం చేసుకోవాలి. సో న్యూ టెస్టమెంట్ ఇంట్రడక్షన్ లెవెల్లో ఇవంతా ఏముండదు. బేసిక్ బుక్స్ ఎవరు రాశారు, ఏ టైంలో రాశారు, ఎందుకు రాశారు, రాసిన దాంట్లో ప్రామినెంట్ థీమ్స్ ఏంటి, అట్లా ఉంటుంది. కాబట్టి ఇట్స్ సింపుల్ ఇది. సో డోంట్ ఎక్స్పెక్ట్ మచ్ డెప్త్ ఇన్ ఇంట్రడక్షన్. డెఫినెట్లీ ఇట్ గివ్స్ ది ఇనిషియల్ బర్డ్స్ ఐ వ్యూ. ఒక పక్షి పైన పోతూ చూసినప్పుడు ఒక దాన్ని ఏమంటారు, డ్రోన్ పైన చూస్తున్నప్పుడు ఎట్లుంటుంది అలా చూస్తాం. విల్ నాట్ గో ఇన్ డెప్త్ అండ్ సర్వే. ఇది అర్థం చేసుకున్నాం. సో ఈరోజు మనం జస్ట్ ఇంట్రడక్షన్ చూస్తాం కొంతవరకు, ఎంతవరకు అయితే చూడగలం. ఐ థింక్ టైం ఎంత అయిందండి? 7:30 అండి. 7:30. మనం 7 to 8:30 ఉంటుంది. ఈరోజు ఫస్ట్ క్లాస్ కనుక పొద్దున్న లేచి రావడం కనుక నేను జాన్ కుంచం గారి ఇంటికి వచ్చి, నేను ఇంట్లో నుంచి చేయట్లేదు జూమ్ క్లాస్. ఐ కేమ్ టు బ్రదర్ జాన్ కుంచమ్స్ హౌస్ అండి. 10 minutes లేట్ అయింది. ప్లీజ్ ఫర్గివ్ మీ. ఐ విల్ ట్రై యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ టు కమ్ ఇన్ టైమ్ at 7 o'clock. మనది 8:30 వరకు ఉంటుంది. లాస్ట్లో ఒక 5 minutes, 8:30 నుంచి 8:40 వరకు ఒక 5 to 10 minutes బేసిక్ ఏదైనా క్వశ్చన్స్ ఉంటే రేస్ చేస్తాను. ఆ తర్వాత ఒక బుక్ మీ నుంచి ఏదైనా క్వశ్చన్స్ ఉంటే, ఆ తర్వాత బుక్ అయిపోయిన తర్వాత ఒకటి చేసిన తర్వాత ఏదైనా డౌట్స్ ఉంటే ఇంకొంత ఎక్కువ టైం ఇచ్చి మీ నుంచి క్వశ్చన్స్ తీసుకొని క్లారిఫై చేయండి. నాకు తెలిసినంత వరకు క్లారిఫై చేయడానికి ప్రయత్నిస్తాను. ఒకవేళ నాకు ఏదన్నా మీరు అడిగిన దాన్ని బట్టి నాకు ఇంకా నా మనసులో క్లారిఫై కాకపోయినా, నేను అప్పటికప్పుడు చెప్పలేకపోయినా, ఐ విల్ సే దట్ ఐ విల్ టెల్ ఇట్ టు యూ. మీకు డీటెయిల్డ్గా నేను మళ్ళీ చెప్తానండి అని చెప్తాను. నన్ను కూడా రిసర్చ్ చేసుకునేవ్వండి. నా మనసులోకి ఏది అభిప్రాయం ఫామ్ అయిన తర్వాత నేను చెప్తాను. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీరు అడిగినప్పుడు నాకు తెలిసింది నేను మీకు చెప్తాను. దిస్ హౌ విల్ గో. సో 7 to 8:30 క్లాస్ ఉంటుంది. అనదర్ 5 to 10 minutes ఐ విల్ టేక్ క్వశ్చన్స్ ఫ్రమ్ యూ. అండ్ వన్స్ ద బుక్ ఈస్ కంప్లీటెడ్, ఏదైనా ఒక సబ్జెక్ట్ కంప్లీట్ కాగానే దాని గురించి కొద్దిగా ఎక్స్ట్రా టైం ఇచ్చి మీ నుంచి క్వశ్చన్స్ అవి తీసుకోవడము ప్రారంభిస్తాను. దిస్ హౌ విషయం. ఈరోజు నేనైతే మనకు దీనికి ఒక టెక్స్ట్ బుక్ ఉన్నది. ఆ టెక్స్ట్ బుక్ ఫాలో అవుతున్నాను. ప్లస్ జనరల్గా నాకు తెలిసింది అప్పుడప్పుడు చెప్తా ఉంటాను. గైడ్ లైన్ ఏంటంటే నా దగ్గర ఒక టెక్స్ట్ బుక్ ఉంది. ఆ టెక్స్ట్ బుక్ మీకు ఇవ్వబడదు, ఎందుకంటే ఆ టెక్స్ట్ బుక్ మీ దగ్గర ఉంటే సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ, అదేం పెద్ద ఇదేం రాకెట్ సైన్స్ కాదు. కాకపోతే మీరు నేర్చుకోవాలని, మీరు రాసుకోవాలని మోస్ట్లీ నాకు తెలిసినంత వరకు పోయినసారి అయితే టెక్స్ట్ బుక్స్ మీకు ఇవ్వలేదు. దానిలోని సబ్జెక్ట్ మమ్మల్ని చెప్పమన్నారు. కాబట్టి నేను ఒక సిలబస్ ఉన్నది, ఆ సిలబస్ని ఫాలో అవుతూ ఉంటాను. ఆ సిలబస్ని ఫాలో అవుతున్న సమయంలో నేను నేర్చుకున్నవి 10 ఏళ్ళుగా నేను ప్రీచ్ చేస్తున్నది,
తెలిసి తెలియకుండా అది లోపలికి వస్తాయి. అది ఇట్ విల్ కమ్ ఇన్. సో ఇట్ ఈస్ ఒక గైడ్ లైన్స్. నేను టెక్స్ట్ బుక్ని ఫాలో అవుతాను. నెక్స్ట్ నేను 10 ఇయర్స్గా నేను థియలాజికల్ స్టడీస్లో నేర్చుకున్నది, ఈ 10-11 ఇయర్స్ పాస్టర్గా చేస్తున్నది మిళితమై నా టీచింగ్లో నుంచి బయటకు వస్తాయి. ఓకే, లెట్ us go into the subject. మీరు కొన్ని పాయింట్స్ నోట్ చేసుకోవచ్చు, లేకపోతే రికార్డింగ్ ఉంటుంది కనుక ఆ తర్వాత క్లియర్గా నోట్ చేసుకోవచ్చు. బట్ డోంట్ స్పెండ్ మచ్ టైం. నేను చెప్తున్నప్పుడు రాసుకోవడము, వినడం, ఆ రెండింటి మధ్యనే టైం వేస్ట్ చేసుకోకండి. మళ్ళీ రికార్డింగ్ ఉంటుంది కావాలంటే చేసుకోవచ్చు, లేకపోతే కొంతమందికి చెప్తున్నప్పుడు నోట్స్ రాసుకునే అలవాటు కూడా ఉంటుంది, వాళ్ళ ఇష్టం. హౌ డిడ్ వి గెట్ ద న్యూ టెస్టమెంట్? ఈ న్యూ టెస్టమెంట్ అనేది ఎలా వచ్చింది మన చేతుల్లోకి? కొన్ని ఫ్యాక్ట్స్ మనం అర్థం చేసుకుందాం న్యూ టెస్టమెంట్ గురించి. రిటర్న్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ అబౌట్ 50 ఇయర్స్. 50 ఇయర్స్ స్పాన్లో ఈ బుక్స్ రాయబడి ఉన్నాయి. 50 ఇయర్స్ స్పాన్లో. యేసు ప్రభు వారు అరౌండ్ 33 AD, ఆయన చనిపోతే 30 AD అట్లా. బుక్స్ ఏదైతే మన చేతుల్లో న్యూ టెస్టమెంట్ బుక్స్ ఉన్నాయో అవి ఫస్ట్ ఎపిజల్. కొంతమంది 1 Thessalonians అంటారు, కొంతమంది గెలాషియన్స్ అంటారు ఫస్ట్ బుక్. ఏదేమైనప్పటికీ 45 AD నుంచి లాస్ట్ బుక్ రెవల్యూషన్ రాయబడింది, ప్రకటన గ్రంథం 95 AD. సో ఒక 50 ఏళ్ల స్పాన్లో న్యూ టెస్టమెంట్ రాయబడింది, 45 AD to 95 AD. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ స్కాలర్స్ ఆర్ దాన్ని ఏమంటారు, ఆఫ్ యునానిమస్ ఒపీనియన్ దట్ ఓవర్ ఎ డ్యూరేషన్ ఆఫ్ 50-55 years, by 100 AD the New Testament books are completed. కనీసము 8 డిఫరెంట్ హ్యూమన్ ఆథర్స్ ద్వారా రాయబడి ఉన్నది. 27 బుక్స్ ఉన్నాయి విత్ యూనిఫైయింగ్ థీమ్. 27 పుస్తకాలు ఉన్నప్పటికీ అన్నీ కూడా యూనిఫైయింగ్ థీమ్. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కనుక అన్నీ కూడా ఒక యూనిఫైయింగ్ థీమ్ అనేది, ఒక కామన్ థీమ్ రన్ అవుతా ఉన్నది. రిటర్న్ ఇన్ కామన్ గ్రీక్. న్యూ టెస్టమెంట్ కామన్ గ్రీక్ అర్థం చేసుకోవాలా. కామన్ గ్రీక్ అంటే ఏంటంటే, ఈరోజు వ్యావహారిక భాషలో ఇప్పుడు మనం తెలుగే తీసుకున్నాం అనుకోండి, వ్యావహారిక భాషలో మాట్లాడేటువంటి తెలుగు ఉంటుంది. తర్వాత పక్కా వ్యాకరణంతో ఇప్పుడు మనం న్యూస్ పేపర్ చదువుతున్నాం అనుకోండి, వ్యావహారికమైన తెలుగు కాదు, మాట్లాడుకునే మాటలు వ్యావహారికమైనవి. సో దీంట్లో ప్రతి లాంగ్వేజ్లో ఇది ఉంటుంది. సో ఈ గ్రీక్ని ఏమంటారంటే కొయినే గ్రీక్ అంటారు. అనగా ఆనాడు 1st centuryలో ఏదైతే మార్కెట్ ప్లేస్లో ఒకరితో ఒకరు క్యాజువల్గా మాట్లాడుకునేవాళ్ళు ఆ గ్రీక్. ఇంకో గ్రీక్ ఏంటంటే క్లాసికల్ గ్రీక్. అంటే ఒక పుస్తకం రాయాలి అంటే ఏదైతే పదజాలము వాడతారో అది. కాబట్టి దీన్ని కొయినే అంటారు. కొయినే అంటే కామన్, విచ్ ఇస్ స్పోకన్, వ్యావహారిక భాష ఒకరి మధ్యన. అందుకని నేర్పించేటప్పుడు కూడా మాకు గ్రీక్ నేర్పించేటప్పుడు న్యూ టెస్టమెంట్ గ్రీక్ అంటారు. అనగా న్యూ టెస్టమెంట్ పుస్తకాల్లో ఏ గ్రీక్ అయితే రాయబడిందో దాన్ని శోధిస్తారంతే. క్లాసికల్ గ్రీక్ జోలికి వెళ్ళాలి. క్లాసికల్ గ్రీక్ హై లెవెల్లో ఉంటుంది, దాంట్లో ఉండే పదాలు కానీ దాన్ని వాడిన ఉద్దేశాలు కానీ వేరే. సో ఈరోజు మనం చెప్పాలి అంటే మామూలుగా మనం ఇప్పుడు యాసలో మాట్లాడటం ఒకటి ఉంటుంది, తెలంగాణలో ఒక రకంగా మాట్లాడతారు, ఆంధ్రాలో ఒక రకంగా మాట్లాడతారు. ఆ మాట్లాడినది చాలా గ్రామాటికల్ కన్నా కూడా గ్రామర్ ఉంటుంది డెఫినెట్గా, కానీ అది వేరే రకంగా ఉంటుంది. సో ఇది కొయినే గ్రీక్ అనమాట. కామన్ పీపుల్స్ డైలీ యూజ్డ్ స్పీక్ గ్రీక్. ఐదు 5,000 manuscript కాపీస్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఒక మాట చెప్తాను. ఓల్డ్ టెస్టమెంట్కి న్యూ టెస్టమెంట్కి మీరు గమనించవలసింది ఒక మెయిన్ డిఫరెన్స్ అని. మీరు ఓల్డ్ టెస్టమెంట్ బైబిల్లో చదువుతూ ఉన్నప్పుడు తక్కువ ఫుట్ నోట్స్ ఉంటాయి, గమనించండి. ఫుట్ నోట్ అంటే పైన 1 అని పెట్టి కింద ఎక్స్ప్లెనేషన్. కానీ న్యూ టెస్టమెంట్లో చూశారంటే ఒక పదం మీద 1 అనేది, కింద 1 సమ్ మ్యాన్యుస్క్రిప్ట్ సే దిస్ అని రాయబడి ఉంటుంది. చదివారా? కొన్ని ప్రాచీన పత్రులలో ఈ విధముగా రాయబడి. దానికి గల కారణం ఏంటి? వాట్ ఈస్ ద డిఫరెన్స్?
ఓల్డ్ టెస్టమెంట్ బుక్స్కి న్యూ టెస్టమెంట్ బుక్స్కి డిఫరెన్స్ ఏంటంటే ఈ రోజుట్లాగా మనకు జెరాక్స్ కాపీలు లేవు, జెరాక్స్ లేవు. ఏం చేసేవారు? ఒక తాళపత్ర గ్రంథాన్ని, ఒక మాన్యుస్క్రిప్ట్ని ఒక స్క్రైబ్ దాన్ని పక్కన పెట్టుకొని దీన్ని రాసేవాడు. ఓల్డ్ టెస్టిమెంట్కి న్యూ టెస్టిమెంట్కి డిఫరెన్స్ ఏంటంటే యూదులైన వారు ఒక పత్రిని ఒక మాన్యుస్క్రిప్ట్ నుంచి ఇంకో మాన్యుస్క్రిప్ట్లో కాపీ చేశారనుకో, దానికి ఒకటి రాసేటప్పుడే చాలా జాగ్రత్తగా రాస్తారు. ఆ తర్వాత 2-3 దాన్ని పరిశీలిస్తారు. అదే ఉందా, మక్కి ఉందా లేదా అని పరిశీలిస్తారు. పరిశీలించిన తర్వాత ఓల్డ్ టెస్టిమెంట్ బుక్స్ ఏం చేస్తారంటే, ఇది ఒక మేజర్ డిఫరెన్స్. ఆ పాత ఒరిజినల్ ఏదైతే ఉందో దాన్ని కాల్చేస్తారు. ఎందుకు? ఇంకా దానిలో ఏమున్నది అన్నది ఇంకా డౌట్ వచ్చే క్వశ్చనే లేదు. అర్థమవుతుందా? న్యూ టెస్టిమెంట్ అలా కాదు. న్యూ టెస్టిమెంట్ ఎలా అంటే, ఒరిజినల్ ఒకటి ఉంది, ఆ ఒరిజినల్ని కాపీ చేస్తారు, ఆ ఒరిజినల్ అక్కడే ఉంటుంది, కాపీ అక్కడే ఉంటుంది. ఆ తర్వాత ఈ ఒరిజినల్ బయట సర్క్యులేట్ అవుతూ ఉంటుంది, కాపీ బయట సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. ఈ కాపీలో నుంచి ఇంకో కాపీ బయటకు వస్తుంది. సో డిఫరెంట్ కాపీస్ రన్ అవుతూ ఉంటాయి. సో 5,000 మాన్యుస్క్రిప్ట్స్ ఉన్నాయి. అంటే అన్ని బైబిల్ అంతా, న్యూ టెస్టిమెంట్ అంతా ఉన్నవి కాదు, అన్ని కలిపి ఉన్న మాన్యుస్క్రిప్ట్స్ ఉన్నాయి. అంటే బుక్ లాగా మళ్ళీ దాన్ని కుట్టి ఇది. అందుకని మనకు న్యూ టెస్టిమెంట్లో కింద ఫుట్ నోట్స్ ఎక్కువ కనిపిస్తాయి. సమ్ అర్లియర్ మాన్యుస్క్రిప్ట్స్ సే లైక్ దిస్. పాత నిబంధనలో అసలు అటువంటి ఉండవు, ఓన్లీ అర్థం మాత్రం ఇస్తాడు. ఒక ప్రదేశము బేతేల్, దాని అర్థం కిందది, ఇటువంటివి ఇస్తాడు. అంతేగాని తాళపత్ర గ్రంథాలు కొన్ని ఆ విధంగా మాట్లాడాయి, కొన్ని ఈ విధంగా మాట్లాడాయి అని. సో దీనికి టెక్స్చువల్ క్రిటిసిజం అని వేరే సబ్జెక్ట్ ఒకటి ఉంటుంది. ఆ టెక్స్చువల్ క్రిటిసిజంలో ఈ డిఫరెంట్ టెక్స్ట్స్ నుంచి వచ్చింది కనుక న్యూ టెస్టమెంట్లో ఈ టెక్స్చువల్ క్రిటిసిజం అనేది న్యూ టెస్టమెంట్ సబ్జెక్ట్, ఓల్డ్ టెస్టమెంట్ సబ్జెక్ట్ కాదు. ఎందుకంటే ఓల్డ్ టెస్టమెంట్లో టెక్స్ట్ అనేది ఒకటే టెక్స్టే ఉంటుంది. అందుకని మీరు గమనిస్తారు, మ్యాసోట్రిక్ టెస్ట్ ఎంటీ అని రాస్తాడు. సో న్యూ టెస్టమెంట్లో బోల్డ్ అనే తాళపత్రాలు ఉంటాయి. కాబట్టి టెక్స్చువల్ క్రిటిసిజం అనే సబ్జెక్టులు న్యూ టెస్టమెంట్లో ఏం చేస్తాడంటే, ఏది ఓల్డెస్ట్ అని కనుక్కోవడానికి ప్రయత్నిస్తాడు. సో ఈరోజు మన చేతుల్లో ఏదైతే ఓల్డ్ టెస్టమెంట్ ఉన్నదో, మీరు వింటే ఆశ్చర్యపోతారు. లేటెస్ట్ ఏది అంటే 800 AD, అరౌండ్ 1100 AD టైంలో ఏవైతే కాపీ చేయబడి ఉన్నాయో, అర్థమవుతుందా, క్రీస్తు పూర్వము రాయబడిన బుక్స్. కానీ ఈరోజు మన దగ్గర ఉండే ఓల్డ్ టెస్టిమెంట్ తాళపత్ర గ్రంథం ఓల్డెస్ట్ అని చెప్పబడుతూ ఉన్నది. క్రీస్తు శకము 800 AD, 1100 AD మధ్యన ఉన్న మాన్యుస్క్రిప్ట్స్. అంటే 800 AD వరకు, క్రీస్తు శకం 800 AD వరకు పాత మాన్యుస్క్రిప్ట్ని చించేస్తున్నారు, కొత్త మాన్యుస్క్రిప్ట్ రాస్తున్నారు. లేటెస్ట్ మాన్యుస్క్రిప్ట్స్ 800. ఓకే, ఆశ్చర్యంగా ఉంటుంది కదా. ఓల్డ్ టెస్టిమెంట్ అంటే మనం ఏమనుకుంటాము, ఆ రోజు మోషే రాసినది అప్పుడు రాస్తున్నాడు, అప్పుడు మన చేతుల్లో ఉంది అని. కానీ 800, క్రీస్తు శకం 800, 1100లో రాసి 800 కన్నా ముందు రాసినవన్నీ ఆ కాపీని దీంట్లోకి తీశారు, దాన్ని కాల్చేశారు. అదే న్యూ టెస్టమెంట్లో హోల్ బుక్, అంటే న్యూ టెస్టమెంట్ 27 బుక్స్ ఉన్నవి. మనకు 300, క్రీస్తు శకము 300 సంవత్సరం తర్వాత ఉన్నవి మనకి బుక్గా ఉన్నది. సో 300లో కొన్ని ఉన్నాయి, 350లో కొన్ని ఉన్నాయి, 400లో కొన్ని ఉన్నాయి. దానికన్నా ముందు 100వ AD 100లో, AD 150లో కొన్ని ఒక లేఖ మాత్రము, లేకపోతే ఒక లేఖలో చినిగిపోయి ఒక భాగం మాత్రము, ఇటువంటివి.
కాబట్టి న్యూ టెస్టిమెంట్ దో ఇట్ ఈస్ న్యూ, manuscripts are old, but manuscripts are many. Old Testament, which is supposed to be Old Testament, Pata Nibandhana, actually the manuscripts are very new in time. And there are not many. There are not many. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ఈ నేపథ్యంలో ద అర్లియస్ట్ ఫ్రాగ్మెంట్ ఈస్ ఫ్రమ్ జాన్ 135 AD. క్రీస్తు శకము 135 ADలో నీకు కొత్త ఏదైతే కొత్త నిబంధనలో ఒక manuscriptలో ఒక పార్ట్ 135 AD అంత ఓల్డ్ ఉన్నదన్నమాట. మోస్ట్ కంప్లీట్ manuscript కాపీస్ డేట్ ఫ్రమ్ 4th century AD. అన్ని కూడా ఇందాక మనం చెప్పినట్టుగా 300-350 నుంచి ఆ ఫుల్ బుక్ అంతా దొరుకుతుంది. అరౌండ్ 397 AD, ఈరోజు మనం అంటాం ఎప్పుడయ్యా ఈ న్యూ టెస్టిమెంట్ అని ఎప్పుడు పిలువబడతా ఉంది అంటే 397 సంవత్సరం వచ్చేటప్పటికి క్రీస్తు శకము అరౌండ్ 400 టైంలో ఏడీలో ఇది న్యూ టెస్టిమెంట్ అనే ఒక స్థిర నిశ్చయానికి ఈ 27 బుక్కులు బైబిల్ న్యూ టెస్టిమెంట్కి సంబంధించింది అంతా కలిపి, అంటే క్రీస్తు యేసు ప్రభు వారు పుట్టినది చనిపోయినది 33 AD 30 AD అయితే ఆ తర్వాత 350 ఏళ్ల తర్వాత ఇది న్యూ టెస్టిమెంట్ అంటే అని స్థిరమైన అభిప్రాయానికి అందరూ క్రైస్తవులు, అన్ని చోట్ల ఉన్న సంఘాలు ఒప్పుకొని ఒక బుక్ బయటకు వచ్చింది. అంత మాత్రాన జాగ్రత్తగా వినండి, అంత మాత్రాన క్రీస్తు శకము 30 నుంచి క్రీస్తు శకము 400 సంవత్సరం వరకు ఇవి న్యూ టెస్టిమెంట్గా పరిగణింపకుండా లేవు. కానీ అఫీషియల్గా ఇది న్యూ టెస్టిమెంటు అని అందరూ ఒప్పుకొని, అంటే ఒక కౌన్సిల్, ఒక పెద్ద మీటింగ్ పెట్టుకొని, జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకొని క్రైస్తవులందరూ అప్రూవ్ చేసినది ఆ బుక్కులు ఉన్నది ఆల్మోస్ట్ 350 నుంచి 335 నుంచి 400 AD అని గుర్తుపెట్టుకోవాలి. అర్థమవుతుందా? ఎక్కడైనా అర్థం కాకపోతే దయచేసి ఉన్నవాళ్ళు కొంతమంది మళ్ళీ రికార్డింగ్ వింటారు. ఎక్కడైనా నేను చెప్పిన మాటలు అర్థం కాకపోతే, అంటే నా చెప్పే తెలుగు వలన కానీ, లేకపోతే లాంగ్వేజ్ బ్యారియర్ వలన కానీ, లేకపోతే నేను చెప్తున్నది ఏదైనా కాంప్లికేషన్ వల్ల ఉంటే అప్పటికప్పుడే చేయొద్దండి. లేకపోతే మీకు అర్థమైంది అని నేను ప్రొసీడ్ అవుతూ ఉంటాను. ఓకేనండి? తర్వాత మీరు తరచు వల్గేట్ అని వింటారు. ఇలా చెప్పనివ్వండి. ఓల్డ్ టెస్టిమెంట్ దేంట్లో రాయబడిందండి? ఓల్డ్ టెస్టిమెంట్ హీబ్రూలో, అరమాయిక్లో రాయబడింది. న్యూ టెస్టిమెంట్ దేంట్లో రాయబడినది? గ్రీకులో రాయబడింది. తర్వాత ఓల్డ్ టెస్టిమెంట్లో మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, సెప్ట్యుఅజింట్ అంటారు, మీరు వినుంటారు. సెప్ట్యుఅజింట్ అంటే ఏంటంటే, ఓల్డ్ టెస్టిమెంట్ గురించి మాట్లాడుతున్నాను. సెప్ట్యుఅజింట్ అంటే ఏంటంటే, ఎలాగనైతే మన తెలుగు బుక్స్, అంటే మన హైందవ కల్చర్లో గనక సంస్కృతంలో రాయబడినవి కొన్ని రోజులకి సంస్కృతం అనేది మనకు రాదు, అవి తెలుగులోకి అనువదించబడి ఉంటాయి. అలాగనే ఆనాడు ఈ చెరలోకి వెళ్ళిపోయారు యూదులు. ఎప్పుడు చెరలోకి వెళ్ళిపోయారు? అరౌండ్ ఒకరు 722 ADలో చెరలోకి వెళ్ళిపోయారు. 722 BCలో. ఇంకొంతమంది యూదులు 587 BCలో చెరలోకి వెళ్ళిపోయారు. చెరలోకి వెళ్ళిపోయిన తర్వాత ఏమైంది? వాళ్ళు చెల్లాచెదరైపోయారు. చెల్లాచెదరైపోయిన తర్వాత వాళ్ళందరూ బయట వాడి మాతృభాష చిన్నగా హీబ్రూ అని మర్చిపోయి ఎక్కడెక్కడైతే ఉన్నారో అక్కడ భాషలు వచ్చేసినాయి. ఆ భాషల్లో ప్రధానమైన భాష, ఈరోజు మన దాంట్లో ప్రధానమైన భాష లైబ్రరీ లాంగ్వేజ్ ఇంగ్లీష్. అలాగనే ఆనాటి ప్రధాన భాష గ్రీక్ అయింది. కాబట్టి అక్కడ వాళ్ళకి ఓల్డ్ టెస్టమెంటు వాళ్ళ భాషను మర్చిపోయారు. అందుకని అపోస్తలుడైన పౌలు హెబ్రీయుణ్ణి నేను అంటాడు. అంటే ఏంటంటే, నేను దూర ప్రదేశానికి వెళ్ళిపోయినా హీబ్రూ నా మాతృభాషగా ఉండి నిక్కార్సుగా నేను ఒక యూదుడు ఏ విధంగా ఉండాలనో, యెరూషలేములో ఉన్న యూదుడు ఏ విధంగా ఉండాలనో ఆ విధంగా నేను యూదునిగా జీవించాను. దాంట్లో భాగముగా నేను హీబ్రూ భాషలో నా యొక్క లేఖనాలని చదవగలిగిన వాడిని, ఈ అర్థం వస్తుంది. సో ఆ సమయంలో అరౌండ్
సెకండ్ సెంచురీ బీసీ, థర్డ్ సెంచురీ బీసీకి వచ్చేటప్పటికి ఓల్డ్ టెస్టమెంట్ని హీబ్రూలో ఉన్నదాన్ని గ్రీక్లోకి ట్రాన్స్లేట్ చేశారు. సో దాన్ని ఏమంటారంటే సెప్ట్యుఅజింట్ అంటారు. సో న్యూ టెస్టిమెంట్లో ఏదైతే ఓల్డ్ టెస్టిమెంట్ కొటేషన్స్ వేస్తారో ఐజాయా ఇలా అన్నాడు అని, అది యాక్చువల్లీ ఓల్డ్ టెస్టిమెంట్ హీబ్రూ బైబిల్ నుంచి మాట్లాడినవి కాదు, సెప్ట్యుఅజింట్లో మాట్లాడింది. అందుకని మీకు చాలాసార్లు న్యూ టెస్టిమెంట్ కొటేషన్స్ కనుక చూశారంటే పాల్ అన్న మాటలు మీరు అదే యెషయా 66:10 అని రాశారనుకో, వెనక్కి వెళ్ళి మీరు యెషయా 66:10 చూశారనుకో మీకు తేడా కనపడుతుంది. మీకు తేడా కనపడుతుంది. ఎందుకు అంటే పాల్ ఈజ్ కోటింగ్ ఫ్రమ్ సెప్ట్యుఅజింట్, హీఈస్ నాట్ కోటింగ్ ఫ్రమ్ హీబ్రూ బైబిల్. న్యూ టెస్టిమెంట్ ఆథర్స్ అందరూ కూడా సెప్ట్యుఅజింట్ నుంచి ఎక్కువ, సెప్ట్యుఅజింట్ అంటే ఒరిజినల్ హీబ్రూ బైబిల్, అంటే హీబ్రూ భాషలో రాసినది. హీబ్రూ భాష అర్థం కాదు కనుక చుట్టుపక్కల చెల్లా చెదరైన వాళ్ళు ఏ దేశంలో ఉన్నా కూడా రోమా ప్రభుత్వం కింద ఉన్నారు కనుక అదంతా గ్రీకు డామినేట్ అయింది. కాబట్టి గ్రీకులో హీబ్రూ బైబిల్ని, ఓల్డ్ టెస్టిమెంట్ బైబిల్ని గ్రీకులోకి అనువదించబడినది. అలాగనే న్యూ టెస్టిమెంట్లో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అరౌండ్ 300 AD ఈ సమయం వచ్చేటప్పటికి మీకు అందరికీ తెలుసు రోమా ప్రభుత్వంలో గ్రీకు, లాటిన్ను చలామణి అయ్యాయి. లాటిన్ అంటే చిన్నగా వాళ్ళ మాతృభాష, వాళ్ళు మాట్లాడేటువంటి భాష, వాళ్ళ వ్యవహారిక భాష లాటిన్ అయిపోయింది. కాబట్టి ఏం చేశారంటే న్యూ టెస్టమెంట్ గ్రీకులో రాయబడి ఉండగా గ్రీకులో రాయబడిన బైబిల్ని లాటిన్లోకి అనువదించారు. ఆ లాటిన్లోకి అనువదించిన దాన్ని అరౌండ్ 300 ఆ సమయాల్లో జెరోమ్ అనేటువంటి వ్యక్తి దాన్ని ట్రాన్స్లేట్ చేశాడు బైబిల్ని. దాన్ని వల్గేట్ అంటారు, వల్గేట్. అందుకని మనము రోమన్ క్యాథలిసిజం 1500 దీని వరకు కూడా, అంటే ఏదైతే ప్రొటెస్టెంటిజం వచ్చిందో వాళ్ళ బైబిల్ అంతా కూడా లాటిన్లో కోట్ చేసేవాళ్ళు, లాటిన్లో మాట్లాడేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు వల్గేట్ని ఫాలో అయ్యేవాళ్ళు. అర్థమవుతుంది అనుకుంటానండి, ఎక్కడ అర్థం కాకపోతే చేయొద్దండి. సో న్యూ టెస్టిమెంట్ బుక్స్ గ్రీక్లో రాయబడి ఉండగా, కొయినే గ్రీక్, కామన్ గ్రీక్, వ్యావహారిక భాష గ్రీక్లో రాయబడి ఉండగా ప్రజలు మాట్లాడుకునే మాటలు ఎలాగనైతే ఈరోజు తెలుగు రాదు అని ఇంగ్లీష్లో ఎక్కువ మాట్లాడతారో, కామన్ లాంగ్వేజ్ అయిపోయిందో, ఆనాడు రోమా ప్రభుత్వంలో గ్రీక్ మాట్లాడే వారి కన్నా కూడా లాటిన్ భాష ఇదైపోయింది. కాబట్టి 1వ శతాబ్దంలో రాయబడిన న్యూ టెస్టిమెంట్ గ్రీక్లో రాయబడి ఉండగా 3వ శతాబ్దము 4వ శతాబ్దం వచ్చేటప్పటికి బయట మార్కెట్లో మాట్లాడేటువంటి భాష లాటిన్ అయిపోయింది. కాబట్టి ఈ గ్రీక్ బైబిల్ని లాటిన్లోకి ట్రాన్స్ఫర్ చేసి, కాబట్టి ఆ యొక్క ఇది అర్థం చేసుకోండి, లైన్ ఆఫ్ థాట్. హీబ్రూ ఓల్డ్ టెస్టిమెంట్ బైబిల్ని హీబ్రూ రాని ప్రజల కొరకు ఆనాటి గ్రీకులోకి అనువదింపబడింది, దాన్ని సెప్ట్యుఅజింట్ అంటారు. అలాగనే గ్రీకులో రాయబడిన న్యూ టెస్టమెంట్ ఆనాటి వ్యవహారిక భాష చిన్నగా లాటిన్ అయింది, కాబట్టి లాటిన్లోకి ట్రాన్స్లేట్ చేయడము, దాన్ని వల్గేట్ అంటారు. సో హీబ్రూ బైబిల్ ఓల్డ్ టెస్టమెంట్, హీబ్రూ బైబిల్ని గ్రీక్లో ట్రాన్స్లేట్ చేశారు, దాన్ని సెప్ట్యుఅజింట్ అంటారు. అంటే 70 మందో 72 మందో కలిసి రాసినది అని సెప్ట్యుఅజింట్ అంటే 70 మంది కూర్చొని రాసినది. అలాగనే గ్రీక్ బైబిల్ గ్రీక్లో రాయబడింది న్యూ టెస్టమెంట్, కానీ చిన్నగా లాటిన్లోకి ట్రాన్స్లేట్ చేయబడింది, వల్గేట్ అంటారు. చిన్నగా రోమన్ క్యాథలిక్ టైమ్స్లో, మిడీవల్ టైమ్స్లో లాటిన్ బైబిల్ ఈజ్ వాట్ దే హ్యాడ్ ఇన్ దేర్ హ్యాండ్స్. వాళ్ళ చేతుల్లో బోధించేటువంటి బైబిల్ వల్గేట్ అయిపోయింది, లాటిన్ బైబిల్. ఇది అర్థం చేసుకుంది. మనకు ఫేమస్ ఏంటి అంటే చిన్నగా ఇప్పుడు ఎప్పుడైతే ఇంగ్లీష్ కామన్ లాంగ్వేజ్ అయిపోయిందో అరౌండ్ 1500-1600 సమయంలో ఏడి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయబడినప్పుడు కింగ్ జేమ్స్ వర్షన్ అంటాం మనం. ఆ కింగ్ జేమ్స్ వర్షన్ 1611లో ఒక బైబిల్ ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయబడి, గ్రీకులో నుంచి ఉన్న మ్యానుస్క్రిప్ట్స్లో నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయబడి, అది కింగ్ జేమ్స్, అప్పుడున్న జేమ్స్ కింగ్కి ప్రెజెంట్ చేయబడి ఆయన నామంతో ఇచ్చింది. దాన్నే కింగ్ జేమ్స్ వర్షన్ అంటాం. సో ఆనాడు ఏ భాష అయితే ఉందో, దౌ, దై, దైన్, యు, యువర్ అని ఉండదు, దౌ, దైన్, ఆనాటి ఇంగ్లీష్. ఆ న్యూ కింగ్ జేమ్స్ వర్షన్ అర్థం కావట్లేదని ఇప్పుడు చిన్నగా ఏం చేశారు,
ఆ దౌని దైన్ని అవి తీసేసి దై అనేది యువర్ అని మన భాషను యాడ్ చేసి దాన్ని ఈరోజు న్యూ కింగ్ జేమ్స్ వర్షన్ చేశారు. సో ఇంకా డిఫరెంట్ ఇంగ్లీష్ బైబుల్స్ ఉన్నాయి. ఏంటి ఎన్ఐవి అంటాము, ఎన్ఆర్ఎస్వి అంటాము. అంటే ఏ 30-40 ఏళ్ళకి ఆ ఒరిజినల్ మేన్యుస్క్రిప్ట్స్లో నుంచి ట్రాన్స్లేట్ చేస్తూ చిన్న చిన్న తేడాలతో గ్రామర్ని జాయిన్ చేసేటప్పుడు చిన్న చిన్న తేడాలతో వచ్చిన వర్షన్స్. తర్వాత 20 బుక్స్ ఎన్ని ఉన్నాయండి న్యూ టెస్టిమెంట్లో? 27 బుక్స్ ఉన్నాయి. ఇంతవరకు నేను చెప్పింది అర్థమైందండి? నెక్స్ట్ సబ్జెక్ట్లోకి వెళ్తున్నాను. ఇంతవరకు నేను చెప్పింది అర్థమైందా? అర్థం కాకపోతే చేయొద్దండి దయచేసి. అర్థమైంది అనుకుంటాను. ఓకే, నెక్స్ట్ ఇంకొక సబ్జెక్ట్లోకి వెళ్దాం. ఎన్ని బుక్స్ ఉన్నాయండి న్యూ టెస్టిమెంట్లో? ఎన్ని బుక్స్ ఉన్నాయి? 27 బుక్స్ ఉన్నాయి. 27 బుక్స్. ఓల్డ్ టెస్టిమెంట్లో ఎన్ని ఉన్నాయి? 39 బుక్స్ ఉన్నాయి. ఈ 27 బుక్స్లో గాస్పెల్స్ 4 గాస్పెల్స్, మాథ్యూ, మార్క్, లూక్, జాన్. ఆ తర్వాత లెటర్స్ ఉన్నాయి, ఎపిజల్స్ అంటారు. అంటే మాథ్యూ, మార్క్, లూకు ఇవి పుస్తక రూపంలో రాయబడినవి. యేసు ప్రభు వారి చరిత్ర ఇది అని. లెటర్స్ అంటే ఏంటంటే ఒక వ్యక్తి సంఘానికి రాస్తున్న లెటర్, లేకపోతే ఇంకొక వ్యక్తికి క్రిస్టియన్ ఫెయిత్ గురించి రాస్తున్న లెటర్. సో లెటర్స్ ఎక్కువ భాగం ఉన్నది. 4 మాత్రమే గాస్పెల్స్ ఉన్నాయి. ఆ తర్వాత చరిత్ర, ఈ 4ని కూడగట్టి ఈ యొక్క ప్రభువు వారు చనిపోయి కూర్చబడి లేచి అధిరోహణుడైన తరువాత సంఘము ఏ విధముగా 60వ సంవత్సరం వరకు ఏ విధముగా ఎదిగింది. అపోస్తలుడైన పౌలు చనిపోక ముందర, అంటే సుమారు 65 AD అరౌండ్ అపోస్తలుడైన పౌలు చనిపోయాడు అని చరిత్ర చెప్తోంది, ట్రెడిషన్. ఈ యాక్ట్స్, బుక్ ఆఫ్ యాక్ట్స్ ఏంటంటే అపోస్తలుడైన పౌలు చనిపోక ముందర ఆఖరి దినాల వరకు రాయబడుతున్న సంఘ చరిత్రను యాక్ట్స్, ద యాక్ట్స్ ఆఫ్ ద అపోజల్స్, విచ్ ఈస్ చర్చ్ హిస్టరీ అప్ టు 65 AD, సుమారు రమారమి అప్రాక్సిమేట్లీ. నెక్స్ట్ లెటర్స్. లెటర్స్ ఒక వ్యక్తి ఇంకొకరికి రాసింది. పేతురు ఎక్కడో ఉన్న దూరంగా ఉన్న చర్చికి ఈయన అక్కడికి వెళ్ళలేని సమయంలో ఒక లెటర్ని రాసి పంపించింది. అట్నే అపోస్తలుడైన పౌలు తాను ఎక్కడైతే సంఘాలు స్థాపించాడో ఆ సంఘం దగ్గరికి తను వెళ్ళలేని పరిస్థితి, మరలా తిరిగి చూడలేని పరిస్థితి, వాళ్ళకు ఒక లేఖ రాసి పంపించాడు. సో లెటర్స్ ఏమేమి ఉన్నాయి? రోమన్స్, 1 and 2 కొరింథియన్స్, గలాషియన్స్, ఎఫిషియన్స్, ఫిలిపియన్స్, కొలోషియన్స్, 1 and 2 థెస్సలోనియన్స్, 1 and 2 తిమోతి, టైటస్, ఫిలోమన్. ఇంతవరకు చదవబడిన లెటర్స్ ఏంటంటే దీన్ని పాల్స్ ఎపిసల్స్ అంటారు. పాల్స్ ఎపిసల్స్ ఐ థింక్ 13 అనుకుంటాను. 1, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. సో పాల్స్ ఎపిసల్స్ ఏంటండి? 13. గమనించారో లేదో, ఇక్కడ హీబ్రూస్ అనేది పాలైన్ ఎపిసల్స్లో యాడ్ చేయట్లేదు. కానీ ఇందాక నేను చెప్పినట్టుగా తెలుగు బైబిల్లో అపోస్తలుడైన పౌలు రాసిన హెబ్రీ పత్రిక ఎందుకు రాశారండి? అది ఎందుకు వచ్చింది? ఆనాటి సమయంలో వక్త ఎవరో తెలియదు అనుకోండి, ఎవరు రాశారో తెలియదు అనుకోండి, ఎవరో ఒకరు ప్రధానమైన వ్యక్తి అపోస్తలుడుగా కన్సిడర్ చేసిన వాడి పేరు పెట్టకపోతే ఆ లెటర్కి గౌరవం వచ్చేది కాదు. సో అపోస్తలుడైన పౌలు రాశాడు అంటే దానికి రావాల్సిన ప్రాముఖ్యత, ప్రాధాన్యత వస్తుంది. అందుకని హెబ్రీ పత్రిక ఎవరు రాశారో తెలియకపోయినప్పటికీ ఆ హెబ్రీ పత్రికను పౌలు రాశాడు అని చెప్పి మన తెలుగు వాటిల్లో రాసి ఉంటారు. కానీ ఇంగ్లీష్ వాటిల్లో న్యూ వర్షన్స్లో అయితే రిటర్న్ బై పాల్ అని రాయబడి. కాబట్టి హీబ్రూస్ దగ్గర ఈ చిన్న కన్ఫ్యూజన్ ఉంది కనుక ఇది డైరెక్ట్గా ఓపెన్గా చెప్తున్నాను నేను. ఓకే, సో చెప్పబడిన పైన 13 ఏంటండి? పాల్స్ ఎపిసోడ్స్. నెక్స్ట్ జనరల్ ఎపిసోడ్స్. జనరల్ ఎపిసోడ్స్ హీబ్రూస్, జేమ్స్,
జేమ్స్ రాసిన ఒక లేఖ. 1 and 2 పీటర్, పేతురు రాసిన మొదటి పత్రిక, రెండవ పత్రిక. యోహాను రాసిన 1వ పత్రిక, 2వ పత్రిక, 3వ పత్రిక. అలాగనే జూడ్, యూదా పత్రిక. నెక్స్ట్ బుక్ ఆఫ్ రెవల్యూషన్, ప్రకటన గ్రంథం ఆఖరిలో. ఈ ప్రకటన గ్రంథము ప్రాఫెసీ అన్నదీనిగా, ఎందుకంటే ఆయనే రాస్తున్న వక్త ఏమంటాడు, పదే పదే ప్రవచనం ఇది ప్రవచనము. ఈ ప్రవచనానికి ఎవరైనా కలిపినను తీసినను. సో ఇట్ ఈస్ ప్రాఫెసీ. సో హీబ్రూస్ని, జేమ్స్ని, 1 and 2 పీటర్ని, 1, 2, 3 జాన్ని, జూడ్ని జనరల్ ఎపిసోడ్స్ అంటారు. రెవల్యూషన్ని ప్రాఫెసీ అంటారు. దీంట్లో ఇంకొకటి గమనించాలి, ఒక్క నిమిషం. దీంట్లో ఇప్పుడు మనము పాలైన్ ఎపిసోడ్స్, జనరల్ ఎపిసోడ్స్ మాట్లాడాము. దీంట్లో మళ్ళీ ఒక చిన్న కేటగిరీ అర్థం చేసుకోవాలి. ఏంటంటే ఎఫిషియన్స్, ఫిలిపియన్స్ రాసుకోండి. ఇది ఎఫిషియన్స్, ఫిలిపియన్స్, కొలోషియన్స్. దయచేసి ఇది రాసుకోండి. దీన్ని ప్రిజన్ ఎపిసోడ్స్ అంటారు. ఎఫిషియన్స్, గెలాషియన్స్, ఎఫిషియన్స్, సారీ గెలాషియన్స్ కాదండి, దయచేసి తీసేసేయండి. ఎఫిషియన్స్, ఫిలిపియన్స్, కొలోషియన్స్, ఫిలోమాన్ పత్రిక, ఫిలోమాన్, నాలుగుటిని ప్రిజన్ ఎపిసోడ్స్ అంటారు. ఎందుకు ప్రిజన్ ఎపిసోడ్స్ అంటే ఆయన అపోస్తలుడైన పౌలు ఖైదులో ఉన్నప్పుడు రాసినవి. అందుకని చెర గురించి మాట్లాడతాడు. నేను చెరలో ఉన్నాను, అతి త్వరలో విడుదల కాబడతాను, చెరలో ఉన్న నా కొరకు ప్రార్థించండి. సో అవి చెరలో నుండి రాసిన పత్రికలు. ఏవేవండి? ఎఫిషియన్స్, ఫిలిపియన్స్, కొలోషియన్స్, ఫిలోమెన్. ఓకే, ఫిలోమోన్. నెక్స్ట్ 1 తిమోతిని, 2 తిమోతిని, టైటస్ని. 1 తిమోతి, 2 తిమోతి, టైటస్. ఈ మూడుటిని ఏమంటారంటే పాస్టోరల్ ఎపిసోడ్స్ అంటారు. అనగా ఒక పాస్టరు ఇంకొక పాస్టర్కి సంఘం ఎలా ఉండాలి, పాస్టర్ ఎలా ఉండాలి, సంఘస్థులతో ఎలా వ్యవహరించాలి, ఏది బోధించాలి, ఏది బోధించకూడదు, నువ్వు పరిశుద్ధునిగా ఉండి ఏ విధంగా సంఘాన్ని నడపాలి అని వచ్చాం. కాబట్టి దీన్ని ఏమంటారు? పాస్టోరల్ ఎపిసోడ్స్. అమూల్యమైన అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన, యవనస్తుడైన పౌలంత అనుభవం లేని తిమోతికి, తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి, తన ఆత్మీయ కుమారుడైన తీతుకి అనుభవం, తనంతటి అనుభవం లేని వారిని, కానీ తను ఎవరినైతే కూడా పాస్టర్స్గా పెట్టి ఉన్నాడో వారికి సీనియర్ పాస్టర్గా తన అనుభవాలు, తాను ప్రభు గురించి నేర్చుకున్న దాన్ని బట్టి, తాను సంఘాలలో చూసిన పరిస్థితుల్ని బట్టి, సంఘాల్లో చూసిన సమస్యల్ని బట్టి, దేవుడు అతనికి ఇచ్చిన ఆత్మ ద్వారా సంఘం ఏ విధంగా ఉండాలా, సంఘ కాపరి ఏ విధంగా ఉండాలా, సంఘస్థులు ఎలా ఉంటారు, నువ్వు సంఘాన్ని ఏ విధంగా నడపాలా, దేన్ని ఖండించాలా, దేన్ని బోధించాలా, నీవు ఎలాగ ఉండాలా అని చెప్పబడింది. కాబట్టి దీన్ని ఏమంటారంటే పాస్టోరల్ ఎపిసోడ్స్ అంటారు. 1 తిమోతి, 2 తిమోతి, టైటస్. ఓకేనండి. కాబట్టి పాలైన్ ఎపిసోడ్స్ అని జనరల్గా చూస్తున్నాము, జనరల్ ఎపిసోడ్స్ అని చూస్తున్నాము. ఆ తర్వాత పాలైన్ ఎపిసోడ్స్లో 4 మనము ప్రిజన్ ఎపిసోడ్స్ అంటున్నాము. 3 పత్రికల్ని పాస్టోరల్ ఎపిసోడ్స్ అంటారు. ఓకే, క్లియర్? ఇప్పుడు టైం పీరియడ్స్ చూద్దాం. ఒక 5 minutes గ్యాప్ తీసుకుందాం. అంటే 2-3 minutes. ఇఫ్ యూ వాంట్ టు రిలాక్స్, గో అండ్ అటెండ్ ఏ కాల్. 2 minutes గ్యాప్ తీసుకుందాము. 2-3 minutes తర్వాత వెనక్కి రండి, విల్ కంటిన్యూ. ఓకే.
షాల్ వి కమ్ బ్యాక్ టు ద క్లాస్ అండి, దయచేసి షాల్ వి కమ్ బ్యాక్ టు ద క్లాస్. అందరు కూడా దయచేసి వెనక్కి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరూ క్లాస్లోకి వచ్చిన వేళ ప్రారంభించుకుందాం. సో మొట్టమొదటిగా ఏం చూసామండి? ఇంట్రడక్షన్ చూసాము. హౌ డిడ్ వి గెట్ ద న్యూ టెస్టిమెంట్? ఓకే, హౌ వి గాట్ ద న్యూ టెస్టిమెంట్. నెక్స్ట్ ఏం చూసాము? 27 బుక్స్ ఆఫ్ న్యూ టెస్టిమెంట్ ఏంటో చూసాము. ఆ తర్వాత డెవలప్మెంట్స్ బిట్వీన్ ఓటీ అండ్ ఎన్టీ. బ్రీఫ్, ఎక్కువ లోపలికి పోను. ఓటీని ఎన్టీని మనం అర్థం చేసుకోవాల్సింది ఎట్లా? ఓటీ హిస్టరీ మనకు తెలియాలి. ఓటీ హిస్టరీ ఏంటండి? మనకు హిస్టారికల్గా అరౌండ్ 2000 టైంలో అబ్రహాం అంటాం. 2000 టైంలో అబ్రహాం, అప్రాక్సిమేట్ టైం లైన్ హిస్టారికల్ అర్థమవుతుంది కదండి. 1 to 11 చాప్టర్స్ ఇన్ జెనిసిస్, 1 to 11 చాప్టర్స్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రీ హిస్టరీ. అంటే మిగతా హిస్టరీతో దాన్ని పోల్చి చూడలేనిది. అర్థమైంది కదా? అంటే ఈ యొక్క మెసొపొటేమియన్ కల్చర్లో వేరే వేరే బుక్స్ ఉన్నాయి, వేరే ఇది, వాటితో పోల్చి ఇదమిద్దమైన అభిప్రాయానికి రాలేనిది ప్రీ హిస్టరీ. అందుకనే మనము జెనిసిస్ 1 to 11 is called as ప్రీ హిస్టరీ. అనగా ప్రీ హిస్టరీ అంటే 2000 సంవత్సరం నుంచి అబ్రహాం నుంచి ఏదైతే రాసినాడో మనకు క్లియర్ కట్గా మనకు కనపడుతుంది. 1 to 11 నుంచి ఓవర్ వ్యూ ఉంటుంది, బర్డ్స్ ఐ వ్యూ. 12 నుంచి అబ్రహాం దగ్గర నుంచి నీకు లైఫ్ ట్రేస్ అవుట్ చేయబడుతుంది. సో అబ్రహాం నుంచి నువ్వు చుట్టుపక్కల ఉన్న కల్చర్లో ఉన్న బుక్స్ నుంచి హిస్టరీలో ఒకదాన్ని క్రాస్ చెక్ చేసుకోవచ్చు. సో సుమారుగా 2000 AD-నో 1800 AD కానీ అబ్రహామ్స్ టైం. నెక్స్ట్ 1500 to 1300, అంటే కొంతమంది స్కాలర్స్ 1300 అంటారు, కొంతమంది 1500. ఆ సమయము మోసెస్ టైం. ఆ తర్వాత మొనార్కీ వచ్చే టైంకి సుమారుగా డేవిడ్ టైం, సాల్ డేవిడ్ టైము 1000 AD, 1950. అర్థమవుతుంది కదా? నేనంటే కాంపోనెంట్స్ ఆఫ్ 500లో చెప్తున్నాను. ఇటు 100 ఏళ్ళు 200 ఏళ్ళు స్కాలర్ టు స్కాలర్ డిఫర్ అవుతారు. సో అబ్రహాం నుంచి ఏం జరుగుతూ ఉన్నది? అబ్రహాం నుంచి మోషే వరకు వచ్చేటప్పటికి చెప్తాడు 430 ఏళ్ళు చెరలో ఉండడం, ఇవన్నీ 400 కానీ 430 కానీ. కాబట్టి మోషే టైంకి వచ్చేటప్పటికి ఒక 500 ఏళ్ళు. మోషే నుంచి దావీదు సమయానికంటే కింగ్డమ్ వచ్చే సమయానికి 1000 అంటే బండగా గుర్తుపెట్టుకోవాల్సింది 1000 BC. నెక్స్ట్ BC 1000 BC. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? మొనార్కీ స్ప్లిట్ అయింది. ఫస్ట్ కామన్ రాజు సౌలును దేవుడు తిరస్కరిస్తాడు, దావీదు. సౌలు కుమారులు ఎవరు కూడా స్థిరమైన రాజ్యం వాళ్ళకి ఇంకా లేదు. ఒక 10 ఏళ్ళు ఒకరు చేసినట్టు ఇష్బోషెత్ చేసినట్టు చూపిస్తాడు, పడిపోతుంది. దావీదుది యూనిఫైడ్ కింగ్డమ్, 12 గోత్రాలని ఆయన ఏల్తాడు. ఆ తర్వాత సొలోమోను కూడా యూనిఫైడ్ కింగ్డమ్, దావీదు కుమారుడు, 12 గోత్రాలకు కలిసి. సొలోమోను యొక్క సమయం నుంచి కుమారుడు రెహోబాము వచ్చే సమయానికి అది 10 ముక్కలు 2 ముక్కలు అయిపోతాయి. 2 ముక్కలు అయిపోతాయి. ఒకటి 10 గోత్రాలు, 2 గోత్రాలు. ఈ 10 గోత్రాల దాన్ని నార్దర్న్ కింగ్డమ్ అంటారు. నార్దర్న్ కింగ్డమ్ అయిన 10 గోత్రాలు విడిపోయినప్పటి నుంచి కూడా విగ్రహారాధనలో ఉంటారు. ఆ తర్వాత ఈ 10 గోత్రాల వాళ్ళలో ఒక రాజు నుంచి వచ్చిన కొడుకులు కాక, ఒక రాజు నుంచి ఒక కొడుకు రావడం, ఇంకెవడో సైన్యాధిపతి వచ్చి అతన్ని చంపడం, ఇట్లా చిన్నగా ఒక వంశం నుంచి కాక ఈ 10 గోత్రాలు నార్దర్న్ కింగ్డమ్, ఇజ్రాయేలు అనే పేరుతో పిలువబడుతున్నది. ఒక రాజు నుంచి వచ్చిన కొడుకులు గాక ఫస్ట్ నుంచి కూడా హింసాకాండే. ఒకటి దేవుడి నుంచి తప్పిపోయి విగ్రహారాధనలోకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఒక రాజు నుంచి వచ్చి దేవుని యొక్క కృప వారి మీద కొంతవరకే ఉన్నది. అంటే ఇంకా వారిని ఎన్నుకున్నాడు కానీ కొంతకాలమే ఉంచాడు. ఒక రాజు నుంచి ఒక రాజు కాదు, ఒక రాజుని ఒక సేనాధిపతి చంపేవాడు, ఆ సేనాధిపతిని ఇంకో సేనాధిపతి చంపేవాడు, అతను తన కొడుకుని ఒక కొడుకు, ఇట్లా జరుగుతూ ఉండేది. వాళ్ళు ఎంతవరకు ఉన్నారండి? 722 BC, అరౌండ్ 250 ఏళ్ళు అయిన తరువాత క్రీస్తు పూర్వము 722 సంవత్సరంలో
వాళ్ళు చెరలోకి పంపించేశాడు. దాన్ని అష్షూరు చెర అంటాం. అంటే అస్సీరియన్స్ అష్షూరు వాళ్ళు 10 గోత్రాల మీద పడి తీసుకెళ్ళిపోయారు. సో ఈ 10 గోత్రాలకి నెక్స్ట్ ఒక 130 ఏళ్ళు 150 ఏళ్ళు దేవుడు ఈ యూదా గోత్రం మీద బెన్యామీన్ గోత్రం మీద కృప చూపించాడు. ఏమని చెప్పాడు? ఈ నార్దర్న్ ట్రైబ్స్ 10 ట్రైబ్స్ ఎంత దారుణమైన స్థితిలో ఉన్నాయో మీరు కూడా అంతే దారుణమైన స్థితిలో ఉన్నారు. వాళ్ళకి మీకు తేడా ఏంటంటే వాళ్ళు ప్రస్ఫుటంగా నన్ను వదిలేసి విగ్రహాలను పెట్టుకొని పూజిస్తున్నారు. మీరేంటంటే నిజమైన దేవుణ్ణి పూజిస్తున్నారు అని యెరూషలేం ఆలయాన్ని పెట్టుకొని యెరూషలేం ఆలయంతో పాటు ఇంకా అక్కడ విగ్రహాలు చిన్నగా యెరూషలేం ఆలయంలోకే విగ్రహాలు తెచ్చిపెట్టి పూజ చేయడం ప్రారంభిస్తున్నారు. కాబట్టి వాళ్ళకన్నా మీరేం ఇది కాదు. కానీ నేను దావీదుకి ఇచ్చిన మాటను బట్టి దావీదుకు ఒక గోత్రాన్ని ఆయన ఉంచుతానని చెప్పాను కనుక బెన్యామీన్ని ఇచ్చాను. దావీదు కుమారుల్లో ఎవరో కుమారుడు రాజుగా ఉంటాడన్నాను కనుక మీరు ఆ యొక్క నార్దర్న్ కింగ్డమ్తో లాగా ఉండకుండా మీరు కనుక మీ జీవితాన్ని సరి చేసుకుంటే ఇంకొంతకాలం పొడిగిస్తాను అని కృపతో 130 ఏళ్ళ నుంచి 150 ఏళ్ల వరకు పొడిగిస్తాడు. సో 722 BCలో నార్దర్న్ ట్రైబ్స్ అయిన 10 ట్రైబ్స్ అస్సీరియా చెరలోకి వెళ్ళిపోతే 587 BCలో సుమారు 597 to 600 to 597 BC 587 BCలో ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ల కాలంలో 3 తడవలుగా వీళ్ళు బబులోను చెరలోకి వెళ్ళిపోతారు. అంటే బాబిలోనియన్స్ విల్ టేక్ దెమ్ టు ఎక్సైల్. నెక్స్ట్ డిఫరెన్స్ ఏంటంటే అస్సీరియన్ చెరలోకి వెళ్ళిన వాళ్ళు అస్సీరియన్ పాలసీ ప్రకారము వాళ్ళు ఒక చోట ఉంచేవాళ్ళు కారు. వాళ్ళు రకరకాల చోట్ల వాళ్ళని వేసి రకరకాల చోట్ల వాళ్ళని బలవంతంగా పెళ్లిళ్ళు చేసి చిన్నగా ఏమైపోయిందంటే ఎవరు వాళ్ళ రేస్ అని తెలియని విధంగా చేసేసారు. అందుకని దాన్నే మనము 10 తప్పిపోయిన 10 గోత్రాలు, చెల్లా చెదరైన 10 గోత్రాలు, లాస్ట్ ట్రైబ్స్ ఈ మాటతో మాట్లాడు. అంత మాత్రం లాస్ట్ ఏమీ కాదు. లాస్ట్ కాదు, దేవునికి తెలుసు ఒకటి. రెండోది ఎంతో మంది వాళ్ళ ఐడెంటిటీని కాపాడుకొని ఈ యూదా గోత్రం బెన్యామీన్ గోత్రం కింద ఉన్నారు మళ్ళా వచ్చి. అంటే ఈ సిటీస్లో జీవించారు. అందుకని మనం న్యూ టెస్టిమెంట్లో ఆషేర్ గోత్రికురాలైన హన్నాను చూస్తాము. అలాగనే ఇంకొక సిమియోను చూస్తాం. సిమియోను పలానా గోత్రం వాడని చెప్పకపోయినప్పటికీ ఆ పేర్లు యూజువల్గా ఆ గోత్రాల వాళ్ళే పెట్టుకుంటారు. సో సిమియోను గోత్రం. సో మనం ఏదైతే లాస్ట్ ట్రైబ్స్ అంటున్నామో లాస్ట్ ట్రైబ్స్ కాదు, దేవునికి తెలుసు. ఇంకోటి చెరలోకి వెళ్ళేక దానికన్నా ముందరనే ఎంతో మంది 10 గోత్రాల వాళ్ళు వాళ్ళ స్వాస్థ్యాల్లో లేకుండా ఈ యొక్క యూదా బెన్యామీన్ గొడుగు కిందకు వచ్చేసారు. ఎందుకంటే ఆలయాన్ని పట్టుకునో లేకపోతే అక్కడ విగ్రహారాధన చేయలేకనో లేకపోతే వీళ్ళ ఇళ్ళు వీళ్ళ పొలాలు ఈ పక్కన పడి రకరకాల రీతిలో వీళ్ళు ఉన్నారు. ఈవెన్ చెదరైపోయిన తర్వాత కూడా వెనక్కి వచ్చిన వాళ్ళల్లో చాలా మంది కూడా అక్కడి నుంచి ఇక్కడి నుంచి యెరూషలేం ఓపెన్ అన్నప్పుడు వచ్చిన వాళ్ళు ఉన్నారు. అండ్ ఇంకా మనం సమరయులు అనే ఒక మాటను అర్థం చేసుకోవాలి. సమరయులు ఎవరు అంటే ఈ యొక్క 722 క్రీస్తు పూర్వం ఎప్పుడైతే చెరలోకి పంపించినప్పుడు అష్షూరు వాళ్ళు ఏం చేశారు? ఇక్కడ కొంతమందిని ఉంచాడు, ఎక్కువ మందిని అటు తీసుకెళ్ళిపోయాడు. అక్కడ ఎక్కడెక్కడో వేరే వేరే ప్రజలు ఉన్నారు కదా, ఆ ప్రజల్ని తెచ్చి ఇక్కడ పెట్టాడు. సో ఎవరైతే ఈ యూదా గోత్రము వారితో అన్యులు కలిసి చిన్నగా ఏ గోత్రం వారు అసలు యూదులా కాదా అని తెలియకుండా మిశ్రితమైన జనాంగమే సమరయులు. సో సమరయులు ఎవరు అంటే వారు ఈరోజు చెప్పబడుతున్నట్టు వెనకబడిన జాతులు కాదు. ఈరోజు చాలా మంది ఏం చేస్తారు, బోధించేటప్పుడు సమరయుల గురించి బోధించేటప్పుడు నిజమే యూదులు వారిని అంటరాని వారుగా చూస్తారు. ఎందుకని అంటరాని వారుగా చూస్తారు? రిలీజియస్ లైన్స్ని బట్టి అంటరాని వారుగా చూస్తారు. మాకైతే ధర్మశాస్త్రం ఉన్నది, మాకైతే రేస్లో ప్యూర్గా ఉన్నాం, రకరకాలుగా. ఈరోజు బోధించేటప్పుడు చాలా మంది ఈ సమరయుల్ని వెనకబడిన జాతులు అని మాట్లాడతారు. అంటే ఈ రోజున్న బీసీలతో షెడ్యూల్ క్యాస్ట్ని అప్లికేషన్ వచ్చేటట్టు మాట్లాడతారు. కానీ సమరయులు వారు గారు. సమరయులు ఎవరంటే మిశ్రిత జనాంగం. అన్యులైన వారు యూదులైన వారితో చిన్నగా కలిసి పెళ్లిళ్ళు చేసుకొని ఎవరో ఏంటో తెలియకుండా చిన్నగా యూదా ఓల్డ్ టెస్టమెంట్ని ఫాలో కావడం కన్నా కూడా ఓల్డ్ టెస్టమెంట్లో ఉన్న మొజాయిక్ లా ఏదైతే ఫస్ట్ పెంటెట్యూక్ ఉన్నదో 5 బుక్కులు ఉన్నాయో దాన్ని మాత్రమే ఫాలో అయ్యేవాడు. సో ఈ సమరయులు అనేవాళ్ళు, అందుకని సమరయ స్త్రీతో యోహాను సువార్తలో మాట్లాడినప్పుడు ఆవిడంతా కూడా మొజాయిక్ లా నుంచి మాట్లాడుతూ ఉంటుంది. మా పితరుడైన యాకోబు ఇలాగని చెప్పాడు. వీళ్ళు ఏమంటున్నారు? మా మోషే ధర్మశాస్త్రం ఇట్లా చెప్తా ఉన్నది.
ఆవిడ ఎంతసేపటికి 5 బుక్కుల్లోకి వెళ్తా ఉంది, 5 బుక్స్లోకి. వీళ్ళు న్యూ టెస్టమెంట్ యేసు ప్రభు వారు బోధించేటప్పుడు 39 బుక్కులు తీసుకొని మాట్లాడతారు. వాళ్ళు 5 బుక్కులు మాత్రమే తీసుకుంటారు అట్లా. సో సమరయులు వెనకబడిన జాతులు, బట్ మనం అనుకుంటున్నట్టుగా కుల వివక్ష కలిగిన జాతులు కావు. వాళ్ళు ఊరు పేరు లేకుండా వేరే వేరే తెగలు కలిసి ఒకటైన వాళ్ళు. ఇక్కడ మనం కనుక గమనించామంటే ఈరోజు ఏదైతే వెనకబడిన జాతులు అని కానీ బడుగు వర్గాలు అంటున్నామో, వీళ్ళు ఒక కులానికి, కులాలు అంటే మనకి ఈరోజు మాట్లాడుతున్నారు కానీ ఒక కులము వారు కులములోనే ఉంటారు, ఆ కులాలు అనేవి కంటిన్యూ అవుతాయి. అప్లికేషన్ అప్పుడు మన పాస్టర్లు చెప్పేటప్పుడు సమరయుల గురించి చెప్పేటప్పుడు వీటికి వీళ్ళతో పోలుస్తారు, కానీ అది కాదు. దట్ ఈస్ నాట్ ద ప్రాపర్ అండర్స్టాండింగ్. సమరయులు ఎవరు అంటే వారు 5-6 జాతులు కలిసి, అంటే రకరకాల జాతులు కలిసి చిన్నగా ఒక తరము, ఆ తరం తర్వాత వాళ్ళు ఇంకెవరితోనూ కలిసి వచ్చిన జనాంగం. సో మిళితమైన మిశ్రితమైన జనాంగము. వీళ్ళెవరు అంటే యూదులు అని చెప్పబడేవాళ్ళు. అట్లీస్ట్ తల్లో తండ్రో యూదుడో యూదురాలో అని తెలుసు. ఇంకొకరిని పెళ్లి చేసుకో ఉండొచ్చు అన్యుణ్ణి. అట్లా చిన్నగా మా తల్లి ఎవరు యూదురాలు, మా తండ్రి ఎవరు యూదుడు అని చెప్పుకోగలిగిన వాళ్ళు వీళ్ళు. అర్థమవుతుంది కదండి. కాబట్టి చెరలో ఇది మనం అర్థం చేసుకోవాలి డిస్టింక్షన్. సరే, చెర అయిన తర్వాత ఏం జరిగింది? 587 చెరలు ఏదైతే బబులోని చెరలోకి వెళ్ళారో వాళ్ళందరూ కూడా వెనక్కి వచ్చారు 70 ఏళ్ల తర్వాత, సుమారు రమారమి 70 ఏళ్ల తర్వాత. వచ్చిన తర్వాత ఏం జరిగింది? అందరూ రాలా. నెంబర్ 1, పోయిన వాళ్ళందరూ వెనక్కి రాలా, చాలా తక్కువ మంది వచ్చారు. మిగతా వాళ్ళందరినీ ఏమంటారండి? డయాస్పోరా అంటారు. అనగా వారు ఎక్కడైతే వెళ్ళారో అక్కడ ఉండిపోయి డయాస్పోరా అంటే రకరకాల చోటలకు వెళ్ళి అక్కడ స్థిరపడిపోయిన వాళ్ళు. ఈ వచ్చి చెల్లా చెదరైన వాళ్ళలో కొంతమంది మాత్రమే వెనక్కి వచ్చారు. ఈ వెనక్కి వచ్చిన తర్వాత ఏం జరిగింది? అష్షూరు చెర, అష్షూరు రాజ్యము, అష్షూరు రాజ్యం తర్వాత బబులోను రాజ్యము. బబులోను రాజ్యాన్ని కూలగొట్టింది ఎవరు? మీడ్స్ అండ్ పెర్షియన్స్. ఆ తర్వాత మాదీయులు పెర్షియన్లు అయిన తర్వాత ఎవరు వచ్చారు? పార్సీలు అయిన తర్వాత గ్రీక్ సామ్రాజ్యం వచ్చింది. అలెగ్జాండర్ వచ్చాడు 332లో. కాబట్టి అలెగ్జాండర్ కొంతకాలంలో జయించి అతని గ్రీక్ నంతా లోపలికి తెచ్చాడు కదా. ఎవరో మ్యూట్ చేయండి అమ్మా, ఎవరో దీంట్లో ఉన్నారు. నిన్న ఈవినింగ్ కూరగాయలు కొనుక్కున్నా. ఎవరిదో ఫోన్ ఆన్లో ఉన్నది, దయచేసి మ్యూట్ చేయండి మీది. మీరు మాట్లాడుతున్న మాటలు ఇక్కడికి వినపడతా ఉన్నాయి. ఓకే అండి, వెనకొద్దాం. ప్లీజ్ కమ్ బ్యాక్. సో వీరి తర్వాత బబులోను ప్రజలు బబులోను రాజ్యం వీరిని ఏలిన తర్వాత ఎవరు ఏలారండి? గ్రీకులు ఏలారు. అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత అలెగ్జాండర్ ఎంగేజ్లో చనిపోయాడు. 33 ఏళ్ల సమయంలో చనిపోయాడు. చనిపోయినప్పుడు ఏమైంది? అతని రాజ్యము 4 భాగాలైంది. 4 భాగాలైనప్పుడు ఈ ఏదైతే గ్రీక్ సామ్రాజ్యము అని అన్నారో ఆ సామ్రాజ్యాన్ని 4 ముక్కలైంది. ఆ 4 ముక్కల్ని ఆయన 4 సేనాధిపతులు పంచుకున్నారు. 4 సేనాధిపతులు పంచుకున్నారు. ఆ 4 సేనాధిపతుల నుంచి వచ్చిన వాళ్ళ నుంచి అది ఏలబడింది. దాంట్లో సెల్యూసిడ్స్ అంటారు, హాస్మోనియం, రకరకాలు ఉన్నాయి. నెక్స్ట్ మేజర్ బ్రేక్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, గ్రీక్ సామ్రాజ్యము గ్రీక్ నుంచి 4 భాగాలైనాయి. ఈ యూదా అనబడేటువంటి ఏదైతే ఇజ్రాయేల్ అని మనం అంటామో అది ఐగుప్తు నుంచి సంబంధించిన వారికి సెల్యూసిడ్స్ అనే సంబంధించిన సేనాధిపతి చేతుల్లోకి వచ్చినాయి. ఆ తర్వాత చిన్నగా అరౌండ్ 100 AD, సుమారుగా 100 AD ఆ సమయంలో రోమన్స్ దీన్ని కాంకర్ చేశారు. అప్పటి నుంచి ఇంకా రోమా ప్రభుత్వం ఒక ఇదైంది. అంటే 100 AD అంటే సుమారుగా నేను అన్ని కూడా అప్రాక్సిమేషన్ చెప్తున్నాను. సో అస్సిరియన్స్ వాజ్ ద డామినెంట్ ఫోర్స్. నెక్స్ట్ Babylonians were the dominant force who conquered Israel. Next Medes and Persians. Next Greeks, Alexander and his party. Next comes 4 సేనాధిపతులు, వాళ్ళ 4 సేనాధిపతులు. దాంట్లో నుంచి సెల్యూసిడ్స్ అంటాము, వారు వచ్చారు. ఒక సేనాధిపతి కిందకి ఇది వస్తుంది. నెక్స్ట్ హాస్మోనియన్ రూల్ అంటాం. అంటే ఏదైతే మనకు దానియేలు గ్రంథంలో యాంటీయోకస్ ఎపిఫనెస్ మాట్లాడతారో అదంతా హాస్మోనియన్ రూల్. ఆ తర్వాత అరౌండ్ 100 AD 65 AD కాదు 100 BC
65 BC ఎక్కడైనా నేను తప్పుగా ఏడి అని మాట్లాడుతుంటే క్రాస్ చెక్ చేసుకోండి మళ్ళీ, మీకు కొంత తెలిసి ఉంటుంది కనుక. అంటే నేను BC ఏడి అని మాట్లాడేటప్పుడు రాంగ్గా ఉచ్చరించవచ్చు. 100 BC 65 BC వచ్చే సమయానికి రోమన్ ఎంపైర్ ప్రారంభం. ఈ రోమన్ ఎంపైర్ ఎప్పటి వరకు కొనసాగుతూ పోయింది. రోమన్ ఎంపైర్ మళ్ళీ 2 ముక్కలైంది, ఈస్టర్న్ రోము, వెస్టర్న్ రోమ్. ఈస్టర్న్ రోమ్ అంటే కాన్స్టాంటినోపుల్, ఏషియా అంతా కాన్స్టాంటినోపుల్ అరౌండ్ 300 AD వచ్చేటప్పటికి. వెస్టర్న్ రోమ్ అంతా వేరే చక్రవర్తుల కింద ఉండింది. ఇట్లా ఇది మనం అర్థం చేసుకోవాలి. సో ఆ చరిత్ర అర్థం చేసుకుంటూ న్యూ టెస్టమెంట్ ఏ సమయానికి వచ్చిందని మనం అర్థం చేసుకోవాలి. న్యూ టెస్టమెంట్ ఏ సమయానికి వచ్చింది? ఈ యొక్క హాస్మోనియన్ రూల్ ఎండ్ అయ్యి రోమా ప్రభుత్వము ఆల్రెడీ డామినెంట్ ఫోర్స్ అయినది. ఫ్రమ్ 65 BC నుంచి అరౌండ్ 100 to 65 BC నుంచి రోమన్ ఎంపైర్ డామినేషన్లోకి వచ్చింది. సో రోమన్ ఎంపైర్ కింద ఈ యూదా ప్రదేశం అంతా ఉన్నది, ఇజ్రాయేలు అనబడేటువంటి ప్రదేశం అంతా, పాలెస్టైన్ అనే ప్రదేశం అంతా. కాబట్టి ఈ ప్రదేశంలో ఉన్న వాళ్ళ మీద రోమా చక్రవర్తుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉండేది. నెక్స్ట్, రోమా చక్రవర్తులు డైరెక్ట్గా ఏలేవాళ్ళు కాదు. ఈ యూదా అనే ప్రాంతాన్ని హెరాడ్ ద గ్రేట్, మనం యేసు ప్రభు వారి సమయంలో హేరోదు రాజును చూస్తాం. హేరోదు రాజు ఈ యూదా పలస్తీనా ఏదైతే సమరయ అనపడుతుందో వీటినన్నింటినీ కలిపి ఆయన ఒకడే రాజు. హేరోదు రాజు చనిపోగానే దాన్ని 4 ముక్కలు చేశారు. అంటే రోమా ప్రభుత్వపు చక్రవర్తి కింద ఈ సోకాల్డ్ ఇజ్రాయేల్, యూదా, పలస్తీనా, మనం సమరయ అని ఏదైతే అంటామో బైబిల్లో చెప్పబడిన వీళ్ళ ప్రదేశము, హేరోదు రాజు వీరిని ఏలేవాడు. హేరోదు రాజు రోమా చక్రవర్తి కింద హేరోదు రాజు ఒక సామంత రాజు, అంటే రోమా అధికారముతో హేరోదు రాజు ఏలేవాడు. హేరోదు రాజు చనిపోయిన తర్వాత దీన్ని 4 ముక్కలు చేశారు. ఆ 4 ముక్కల్లో ఒకదానికి హెరాడ్ ద టెట్రార్క్ అని వింటాం, హేరోదు కుమారుడు. టెట్రార్క్ అంటే 4 విభాగాల్లో ఒకదానికి రాజు. సో 4 ముక్కలైనవి. కాబట్టి ఈ న్యూ టెస్టిమెంట్ రైటింగ్స్ ఎక్కడికి వస్తాయి అంటే, మనం గాస్పెల్స్ కనుక చూసామంటే ఫస్ట్ పార్ట్ హేరోడ్ కిందకి వస్తుంది. యాక్ట్స్ కనుక చూసామనుకోండి, ఈ 4 విభాగాల్లో ఎవరెవరైతే ఉన్నారో, హేరోదు తమ్ముడు భార్యను ఉంచుకోవడము, ఆ తర్వాత గలిలియా అని, యూదా అని, అబిలేన్ అని మాటలు మాట్లాడతాడు. ఈ మాటలకు అర్థం ఏంటంటే 4 విభాగాలుగా అయి ఉన్నాయి. యెరూషలేం యూదాలో పడుతుంది, ఈయన పరిచర్య ఇంకొక భాగమైన గలీలీలో పడుతుంది. అర్థమవుతుందా? ఇది న్యూ టెస్టిమెంట్లో మనం అర్థం చేసుకోవాలి. అంటే న్యూ టెస్టిమెంట్లో యేసు ప్రభువు వారు మాట్లాడుతున్నప్పుడు ఆయన పుట్టిన సమయంలో ఈ 4 మీద ఒకరి ఆధిపత్యం ఉన్నది. కానీ ఎప్పుడైతే హేరోదు మహారాజు చనిపోయాడో, యేసు ప్రభువు గారి జీవితం అంతా కూడా 4 విభాగాలైన ఈ యూదా, పలస్తీనా, సమరయ ఏదైతే మనం ఈరోజు ఇజ్రాయేలు అంటామో వాటి మీద ఇది మనం క్లియర్గా చూస్తాం. ఈయన యెరూషలేముకు వెళ్ళను, ఈయన గలీలీలో ఉండెను, ఈయన డెకాపోలికి వెళ్ళను. ఇట్లా అంటే ఏంటంటే ఈ 4 విభాగాల్లో డిఫరెంట్ థింగ్స్ అనమాట. కాబట్టి ఇక్కడ ఏదైనా అయినప్పుడు ఇక్కడ ఒక రాజు కింద ఉన్నది, రాజు అని అనం మనం వాళ్ళని, సామంత రాజు అనుకోండి. అతను ఇక్కడ పర్సిక్యూషన్ వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళడం, ఇతని పరిచర్య ఇక్కడ ఉండడం, ఇది అర్థం చేసుకోవాలి. సో అందుకని మీరు న్యూ టెస్టిమెంట్లో గాస్పెల్స్ చదువుతూ ఉన్నప్పుడు మీ న్యూ టెస్టిమెంట్ బైబిల్స్లో వెనకిస్తాడు మ్యాప్ చూస్తే 4 విభాగాలు కనిపిస్తాయి. జూడియా అని, గలీలీ అని, అబిలీన్ అని ఒక 4 ఉంటాయి. సో మీరు జాగ్రత్తగా చదువుతూ ఉన్నప్పుడు ఈయన ఒక వర్డ్ వాడాడు అనుకో, గలీలో అన్నాడు అనుకోండి, ఆ కాంటెక్స్ట్ అర్థం కావాలి. ఏ సామంతరాజు కింద ఉన్నాడు అంటే ఏ అధికారి కింద ఆయన అన్నాడు, ఎందుకని యూదయాకు పోయినప్పుడు ఆయనకి సమస్యలు ఏంటి, యూదయాలో ఉన్న సమస్య ఏంటి ఆయనకి, అది డైరెక్ట్గా రోమా ప్రభుత్వం వారి గవర్నర్ కిందకి వస్తుంది. అందుకని ఈయన సిలువేసినప్పుడు యెరూషలేము డైరెక్ట్గా రోమన్, అంటే యెరూషలేము పడేది ఒక చోట, ఒక సామంతరాజు కిందకి పడినా, ఎవరి కిందకి వస్తుంది, అది కైజర్ కిందకి వస్తుంది. అది ప్రాబ్లమాటిక్ ప్లేస్ కనుక, హైలీ వాలటైల్ ప్లేస్ కనుక డైరెక్ట్గా గవర్నర్ రూల్లో ఉంటుంది. అందుకని మనం గవర్నర్స్ని చూస్తాం, గవర్నర్ పిలాతు, గవర్నర్ ఫెలిక్స్, గవర్నర్ ఫెస్టస్. అర్థమవుతుందా? అంటే యెరూషలేము డైరెక్ట్గా ఆ యూదయ ప్రాంతం ఏదైతే ఉన్నదో అదంతా కూడా కొద్దిగా ప్రాబ్లమాటిక్ ప్లేస్. అంటే ప్రాబ్లమాటిక్ అంటే ఎక్కువ విప్లవం ఉండేటువంటి ప్లేస్, ఎక్కువ ఘర్షణ ఉండేటువంటి ప్లేస్, ఎక్కువ వారి యొక్క స్థానము కొరకు పోరాడేటువంటిది, వారి హక్కుల కొరకు పోరాడేటువంటి ప్రదేశం.
కాబట్టి దాన్ని రోమా ప్రభుత్వము డైరెక్ట్గా వాళ్ళ రూల్ కిందకి తీసుకొని గవర్నర్ రూల్. అందుకనే పిలాతు యేసు ప్రభువును యెరూషలేములో పిలాతు కిందకి వెళ్తుంది అది. అందుకని పిలాతు కూడా ఏం చేస్తాడు, ఓ నువ్వు గలిలయుడువా, అయితే ఆ టెట్రార్క్ హేరోదుని పిలిపించి హేరోదు దగ్గరికి పంపిస్తాడు. లూకాసు వార్తలో చూస్తాం కదా. ఎందుకు పంపిస్తున్నాడు, ఓహో నువ్వు గలిలయుడువా, నువ్వు ఆ రాష్ట్రానికి చెందిన వాడివి, అక్కడ ఎవరు వెళ్తున్నారు, పలానా అతను వెళ్తున్నాడు, అతన్ని పిలిపిస్తాడు. యెరూషలేం యూదయాలో ఉన్న యెరూషలేము అంతా కూడా గవర్నర్ రూల్లో ఉంది, ప్రత్యేకంగా యెరూషలేం. అందుకనే మనం గాస్పెల్స్ చదువుతున్నప్పుడు కూడా యెరూషలేము నుంచి కొంతమంది పరిసయ్యులు వచ్చిరి. ఈయన యెరూషలేముకు పోవడానికి భయపడ్డం కానీ ఈయన యెరూషలేంలో జాగ్రత్తగా ఉండడానికి గల కారణము రకరకాల కారణాలు. ఈ కారణాలన్నీ కూడా ఎట్లా వస్తాయంటే, న్యూ టెస్టిమెంట్లో మనం గాస్పెల్స్ చదువుతున్న సమయంలో 4 విభాగాలు ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. ఆ 4 విభాగాల్లో ఈయన పుట్టింది ఒక చోట, పరిచర్య చేస్తున్నది ఒక చోట, మరణించేటప్పుడు వెళ్ళినది ఒక చోటకి. కాబట్టి ఆ మరణించేదానికి వెళ్ళిన సమయంలో యెరూషలేము డైరెక్ట్గా రోమన్ గవర్నర్ కిందకి వస్తుంది. సో ఈ డిస్టింక్షన్స్ అర్థం. యాక్ట్స్ ఆఫ్ అపోజల్స్లో కూడా మనం ఇదే తేడాలు చూస్తాం. ఎందుకని పేతురు ఎవరి దగ్గరికి వెళ్తాడండి, పేతుర్ని ఇది చేసేటప్పుడు గవర్నర్ ఫెస్టస్ అంటారు, గవర్నర్ ఫెలిక్స్ అంటారు కదా. ఎందుకని ఈయన పరిచర్య అంతా యెరూషలేములో చేస్తాం. అంటే ఏదైతే ఆయన యూదా ప్రదేశంలో చేశాడో అది యెరూషలేములో చేశాడు. కాబట్టి యెరూషలేం ఎవరి కిందకు వస్తుంది, ఆనాటి గవర్నర్స్ కిందకు వస్తుంది. ఒకనాడు పిలాతు ఎలాగనైతే గవర్నర్ ఉన్నాడో, ఫెస్టస్ అనే గవర్నరు, ఫెలిక్స్ అనే గవర్నరు. కాబట్టి ఏదైనా కేసు వచ్చింది అనుకోండి, ఫెస్టస్ గవర్నర్ కిందకి ఫెలిక్స్ గవర్నర్కి ఇచ్చినప్పుడు వీరు హెరాడ్ ద అగ్రిప్పాకు పంపిస్తారు. అర్థమవుతుంది కదా. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. సో ఈ డెవలప్మెంట్స్ అర్థం చేసుకున్నప్పుడు ఏ సమయంలో మనకు న్యూ టెస్టిమెంట్ రాయబడతాం అన్నది, న్యూ టెస్టిమెంట్లో మనకు డిఫరెన్సెస్ ఏంటి అన్నది మనము అర్థం చేసుకోవచ్చు. ఇంకొక 5 minutes క్లాస్ తీసుకుందామండి. 5 minutes. టైం పీరియడ్స్ ఆఫ్ న్యూ టెస్టిమెంట్ హిస్టరీ. సో ఏమేమి చూసామండి, నెంబర్ 1 ఇంట్రడక్షన్ చూసాము. తర్వాత ఇంట్రడక్షన్లో హౌ వి గాట్ ద న్యూ టెస్టిమెంట్ ఎలా మన చేతుల్లోకి వచ్చింది. నెక్స్ట్ 27 books ఆఫ్ ద న్యూ టెస్టిమెంట్ ఏంటో మనం చూసాము. నెక్స్ట్ ఇప్పుడు నేను మాట్లాడింది ఓవర్ వ్యూ ఆఫ్ డెవలప్మెంట్స్ బిట్వీన్ ఓటీ అండ్ ఎన్టీ. ఓటీకి ఎన్టీకి మధ్యన మనము ఓటీ సమయంలో ఎవరు రాజులుగా ఉన్నారు, ఏంటి ఓటీ, ఎన్టీ సమయంలో ఎవరున్నారు, ఈ రెండింటి ఓవర్లాప్ ఏంటి, ఏ రాజుల కింద ఉన్నారు, ఏ ఇన్ఫ్లుయెన్స్లు వీళ్ళ మీద ఉన్నాయి. నెక్స్ట్ టైం పీరియడ్స్ ఆఫ్ న్యూ టెస్టిమెంట్ హిస్టరీ. న్యూ టెస్టిమెంట్ బుక్లు ఇందాక మనం మాట్లాడుకున్నాం, 45 AD నుంచి 95 AD వరకు ఉన్నది అని. సో అప్రాక్సిమేషన్ ఇక్కడ స్కాలర్స్ అందరూ అగ్రి కారు, కానీ సుమారుగా ఏ సమయాల్లో రాయబడ్డాయి. గాస్పెల్స్ కనుక గమనించిన ఏళ్ళ దాని టైం స్పాన్ యేసు ప్రభు వారు 4 BC నుంచి 33 AD వరకు ఉన్నవి రాయబడుతున్నాయి. 4 BC నుంచి 33 AD వరకు, లేకపోతే 30 AD వరకు. ఓకే, ఏవేవండి ఇవి? మాథ్యూ, మార్క్, లూక్, జాన్. సో మెయిన్ గాస్పెల్స్లో థ్రస్ట్ ఏముంటుందండి, బర్త్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ జాన్ ద బ్యాప్టిస్ట్. యేసు ప్రభు వారు రాకముందర జాన్ ద బ్యాప్టిస్ట్ పరిచర్య, తర్వాత ఇన్కార్నేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసు క్రీస్తు వారి పుట్టుక, ఎలాగోనే పుట్టాడు. నెక్స్ట్ లైఫ్ ఆఫ్ క్రైస్ట్, ఆయన జీవితము, దాంట్లో వర్జిన్ బర్త్ గురించి, ఆయన బాప్తిజమం గురించి, ఆయన టెంప్టేషన్, ఆయన ఏ విధంగా శోధింపబడ్డాడు. ఆ తర్వాత ఆయన మినిస్ట్రీ ఆఫ్ ప్రీచింగ్, టీచింగ్, హీలింగ్, ఫర్గివింగ్, మిరకల్స్. ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ ప్రీచింగ్, టీచింగ్, హీలింగ్, ఫర్గివింగ్, మిరకల్స్. తర్వాత రిజెక్షన్, ఆయన ఏ విధముగా రిజెక్ట్ చేశారు, తిరస్కరించారు. ఆ తర్వాత ఆయన క్రూసిఫిక్షన్ అనగా సిలువ వేయడం. ఆ తర్వాత ఆయన బాడీలీ రిసరెక్షన్, ఏ విధముగా ఆయన పునరుద్ధానమై లేచాడు. నెక్స్ట్ అసెన్షన్, ఆయన ఏ విధముగా అధిరోహణం అయ్యాడు. ఇది గాస్పెల్స్లో రాయబడింది. సో ఫస్ట్ పార్ట్ ఈస్ గాస్పెల్స్, సెకండ్ పార్ట్ ఈస్ అర్లీ చర్చ్ మినిస్ట్రీ. ఏంటి దానిలో 30 AD 33 నుంచి AD 70 వరకు రాయబడిన పుస్తకాలు. యాక్ట్స్ టు జూడ్, అపోస్తుల కార్యము నుంచి యూదా పత్రిక వరకు. ఏమేమి ఉన్నాయండి దీంట్లో? పెంతెకోస్తు, బర్త్ ఆఫ్ ద చర్చ్. నెక్స్ట్ స్టెఫెన్ ఏ విధముగా హతసాక్షి అయ్యాడు,
సంఘం ఏ విధంగా శ్రమలకు లోనైంది. తర్వాత సాల్వేషన్, ఇథియోపియన్ ఎలాగన ఆ యొక్క నపుంసకుడైన ఇథియోపియన్ అధికారి ఏ విధంగా రక్షణ పొందాడు, అపోస్తలుడైన పౌలు ఏ విధంగా రక్షణ పొందాడు, పేతురు పరిచర్య ఏంటి, పౌలు పరిచర్య ఏంటి. పేతురేమో యూదుల మధ్యన పరిచర్య చేశాడు, పౌలేమో అన్యుల మధ్యన పరిచర్య చేశాడు. చర్చ్ యాంటియోక్, ఆ తర్వాత ఏ విధముగా చర్చ్ ఆంటియోక్ నుంచి క్రైస్తవులు అనే పేరుతో ముందుకు సాగింది. తర్వాత ఏ విధముగా జేమ్స్, యాకోబు హెడ్ ఆఫ్ ద చర్చ్, జెరూసలేం చర్చికి హెడ్ ఎలాగయ్యాడు. తర్వాత మిషనరీ జర్నీస్ ఆఫ్ పాల్, అపోస్తలుడైన పౌలు ఎలాగున ఆయన మిషనరీ జర్నీ కొనసాగించాడు. తర్వాత జెరూసలేం కౌన్సిల్, ఏదైతే మనం అపోస్తల కార్యము 15వ అధ్యాయంలో చూస్తాము. స్ప్రెడ్ ఆఫ్ ద గాస్పెల్స్ టు యూరోప్, ఏ విధముగా ఈ యొక్క సువార్తను ఆ యొక్క దూరం అంతా కూడా వెళ్ళింది, స్ప్రెడ్ కాబడింది. ఆ తర్వాత పౌలును ఏ విధముగా అరెస్ట్ చేశారు, ఆయన ఏ విధముగా తీర్పుకు గురి చేయడానికి ప్రయత్నించారు. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ చర్చెస్, ఏ విధముగా చర్చిలు స్థాపింపబడ్డాయి. అపాయింట్మెంట్ ఆఫ్ ఎల్డర్స్, ఏ విధముగా ఎల్డర్స్ అపాయింట్ కాబడ్డారు. తర్వాత డెవలప్మెంట్ ఆఫ్ చర్చెస్, చిన్నగా సంఘాలు ఏ విధముగా విస్తరింపబడ్డాయి. ఆ తర్వాత ఏ విధంగా ఇంటెన్స్ పర్సిక్యూషన్ ఆఫ్ చర్చ్ క్రిస్టియన్స్, ఏ విధంగా క్రిస్టియన్స్ ఆల్ అరౌండ్ చేయబడ్డారు. పాస్టోరల్ ఎపిసోడ్స్, ఈ సమయంలో 33 నుంచి AD 70 లోపల పాస్టోరల్ ఎపిసోడ్స్ రాయబడ్డాయి. ఆ తర్వాత డిస్ట్రక్షన్ ఆఫ్ జెరూసలేం ఇన్ 70 AD, 70 ADలో ఏదైతే మెయిన్ మనం తెలుసుకోవాల్సినది, 70 సంవత్సరంలో, క్రీస్తు శకం 70 సంవత్సరంలో యెరూషలేం టెంపుల్ ఏదైతే యేసు ప్రభు వారిని తిరస్కరించిందో, దేని మీద అయితే వీరందరూ కూడా ఎంత సుందరముగా ఉన్నాయి దేవా ఈ ప్రభు ఈ యొక్క భవనాలు అన్నప్పుడు, ఒక్క రాయి మీద రాయి ఉండకుండా అన్నిటినీ తీసివేస్తాడు దేవుడు అన్నాడు. కాబట్టి 70వ సంవత్సరంలో, క్రీస్తు శకం 70లో రోమియులు యెరూషలేములో ఉన్న వారి యొక్క తిరుగుబాటును బట్టి చిన్నగా వారిని వారు స్వతంత్రం ప్రకటించుకోవడం రకరకాలు చేస్తూ ఉండేటప్పటికీ రోమియులు వచ్చి సంపూర్ణముగా కూలగొట్టి ఆ తర్వాత వారి ఆలయాన్ని సమస్త అంతటిని కూడా పాడబెట్టేశారు. నెక్స్ట్ లేటర్ చర్చ్ 90 AD నుంచి 100 AD వరకు, దానిలో మెచ్యూరింగ్ ఆఫ్ ద చర్చ్, ఏ విధంగా చర్చ్ చిన్నగా ఆ బోధలు ఈ బోధలు రావడం ప్రారంభించి స్థిరమైన బోధ అనేది దాంట్లోంచి బయటికి రావడం. ఫాల్స్ డాక్ట్రిన్స్ అండ్ టీచర్స్, ఎవరైతే కొత్త కొత్త బోధకులు వచ్చి కొత్త కొత్త బోధలు తప్పుడు బోధలు వచ్చినాయో. లెటర్స్ టు ద 7 churches ఇన్ ఏషియా మైనర్, రెవల్యూషన్లో ఏ విధంగా అయితే ఆయన రెవల్యూషన్ బుక్. సో క్లోజ్ ఆఫ్ NT 100 AD వచ్చేటప్పటికి న్యూ టెస్టిమెంట్ క్లోజ్ అయిపోయింది. ఆ తర్వాత కానీ ఈ బుక్కులు ఎప్పుడు మనకి NT ఏదైతే క్లోజ్ అయిందో టైం వచ్చి మనకు ఆ తర్వాత మనకు అర్థమైంది ఏంటంటే రెవల్యూషన్ ఈ బుక్స్ 100 AD లోపల ఎండ్ అయింది. ఎందుకని 100 AD వచ్చేటప్పటికి ఏ పరిస్థితులతో మాట్లాడుతున్నారో, ఏ చక్రవర్తులు అయితే ఉన్నారో వీళ్ళకి రీసెర్చ్లో అర్థమైంది స్కాలర్స్కి. కాబట్టి 100 AD లోపల ఈ లెటర్స్ అన్నీ అయిపోయినాయి అంతా న్యూ టెస్టిమెంట్. కానీ నిర్దిష్టమైన అంటే ఈ బుక్కుల్లో ఈ న్యూ టెస్టిమెంట్ బుక్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా దేవుని ఆత్మ ద్వారా వ్రాయబడినదని నమ్మి దాన్ని బోధిస్తూ ఉన్నారు. కానీ దేనికది ప్రాధాన్యత సంతరించుకొని ఇంకా దాన్ని ఆ బుక్కుని తీసివేయలేరు. ఆ బుక్ దేవుని ఆత్మ ద్వారా మాత్రమే వచ్చినది, దానికి రుజువు అని మనకెప్పుడు బయలుపరచబడుతుందంటే 335 ఆ సంవత్సరానికి వచ్చేట్టు హోల్ న్యూ టెస్టిమెంట్ క్యానన్గా, అంటే ఇది అధికారపూర్వకమైన నూతన నిబంధన అని. ఎందుకని అప్పటికి 27 బుక్కులు కలిసి ఒకటిగా కుట్టడము, అంతా కలిపి ఒక బుక్కుగా తయారు కావడం ఇది చూస్తాం. అంత మాత్రాన 100 నుంచి 100వ క్రీస్తు శకం 100 నుంచి ఈ 350 వరకు ఈ బుక్కులు రకరకాల అనుమానాలు రకరకాల మీద వ్యక్తపరిచారు. కానీ కాలక్రమేణా ఏ బుక్కు ఆ బుక్కు ఇది దేవుని ఆత్మ ద్వారా వచ్చింది అని తనను తాను ప్రూవ్ చేసుకుంది. అర్థమైందా? ఏదైనా ఒక లెటర్ కానీ ఒక బుక్ కానీ అది క్యానన్ అంటే అది నిర్దిష్టమైన దేవునికి సంబంధించిందని దానికి అది ప్రూవ్ చేసుకున్నది. మనుషులు దాన్ని ఇది న్యూ టెస్టిమెంట్ బుక్ అనడం కాదు. ఏ బుక్కు ఆ బుక్కు ప్రజలలో ఇది పరిశుద్ధాత్మ ద్వారా, విశ్వాసులలో ఇది పరిశుద్ధాత్మ ద్వారా వ్రాయబడింది అనే స్థిర నిశ్చయానికి రావడానికి కొంత టైం పట్టింది. సో కొంతకాలము అరే ఇది ఇలా రాశాడే, దానిలో ఇలా ఉన్నది, ఈ రాసిన అతన్ని మనం నమ్మొచ్చా, ఈ డౌట్లన్నీ
కొంతకాలం కొనసాగింది. కానీ కాలక్రమేణా ఏ పుస్తకానికి ఆ పుస్తకము ఇది పరిశుద్ధాత్మ దేవుని ద్వారా రాయబడింది అని, అది ఒక నిర్దిష్టమైన అభిప్రాయానికి విశ్వాసులు రావడం ప్రారంభించారు, అంగీకరించడం ప్రారంభించారు. దాన్ని దేవుని ఆత్మ ద్వారా వచ్చినదని కాలక్రమేణా అన్ని నిలబడ్డాయి. ఇలా లోపలికి రాకుండా మధ్యలో బోధింపబడిన వేరే బుక్స్ ఉన్నాయి. దాన్నే మనం ఇప్పుడు రోమన్ క్యాథలిక్ బుక్లో కనుక చూస్తే, రోమన్ క్యాథలిక్ బైబిల్లో కొన్ని వేరేవి కనిపిస్తాయి. అంటే ఏంటి? ఇవి కూడా మధ్యలో సంఘం మాట్లాడుతూ ఉండింది, బోధిస్తూ ఉండింది. కానీ కాలక్రమేణా అవి వీటి అంత ప్రాధాన్యతను సంతరించుకోలేదు. దానిలో ఉన్న బోధన బట్టి కానీ, దానిలో ఉన్న తేడాలని బట్టి కానీ అది ప్రజాదరణ పొందక చిన్నగా దేవుని ఆత్మ వీటి మీద సంపూర్ణముగా లేదు, ఇది మానవుడు తన తెలివితో రాసినవి అని కొన్ని ఫిల్టర్ అయిపోయి ఆఖరికి ఏ బుక్ కాబట్టి ఇది అర్థం చేసుకోవాలి. క్యానన్ అనే మాట అర్థం చేసుకున్నప్పుడు మనుష్యులు అంటే దేవుని ఆత్మ దానిలో ఉన్నదా లేదా అన్నది కాలక్రమేణా అది ఇంపార్టెన్స్ని తాను సంతరించుకొని ప్రజలందరి ఆమోదము పొంది, విశ్వాసుల ఆమోదము పొంది దానికది స్థిరపరచుకున్నది. అది బుక్కులు 100 ADతో రెవల్యూషన్ ముగిసినా ఈ మధ్యలో వేరే బుక్కులు కూడా ఉన్నాయి. ఆ బుక్కులను కూడా మాట్లాడుతూ ఉండేవాళ్ళు బోధకులు. కానీ కాలక్రమేణా అవి దేవుని ఆత్మకు సంపూర్ణంగా దేవుని ఆత్మ నుంచి వచ్చినది కాదు. దాని తేడాలని బట్టి కానీ, దాన్ని రిసీవ్ చేసుకోకపోవడం వలన కానీ, దానివల్ల వచ్చేటువంటి కన్ఫ్యూజన్ వలన కానీ, కాంట్రడిక్షన్ వలన కానీ, కాన్ఫ్లిక్ట్ వలన కానీ, లేకపోతే అది వారి జీవితానికి ఉపయోగపడకపోవడం వలన కానీ చిన్నగా అవి కనుమరుగైపోయాయి. ఈ 27 బుక్కులు మిగిలినాయి. కాబట్టి 27 బుక్కులను ప్రజలు 27 బుక్కులు న్యూ టెస్టమెంట్ అనడం కాదు. ఏ 30 బుక్కులో 35 బుక్కులో చలామణి అవుతున్నప్పటికీ కాలక్రమేణా పరిశుద్ధాత్మ దేవుడు వీటి ద్వారా మాట్లాడాడు అనే స్థిర నిశ్చయానికి ఆత్మదేవుడే విశ్వాసుల హృదయంలో ఒక నమ్మికను దయచేశాడు. ఆ నమ్మిక ద్వారా చిన్నగా దీన్ని క్యానన్ అయింది. 27 బుక్స్. ఓకే, సో క్యానన్. సో మనం ఏం నేర్చుకున్నామండి? ఈరోజు 4 అంశాలు నేర్చుకున్నాం. ఒకటి, హౌ డిడ్ వి గెట్ ద న్యూ టెస్టమెంట్? న్యూ టెస్టమెంట్ని ఏ విధముగా మన చేతుల్లోకి వచ్చింది. నెక్స్ట్ 27 బుక్స్ ఆఫ్ న్యూ టెస్టమెంట్ని మనం చూసాం. నెక్స్ట్ మూడవదిగా ఓవర్ వ్యూ చూసాం. ఓల్డ్ టెస్టమెంట్, న్యూ టెస్టమెంట్, ఎక్కడికి ఓల్డ్ టెస్టమెంట్ ఎండ్ అయింది, ఏ రాజ్యాల కింద ఏది ఉండింది, న్యూ టెస్టమెంట్ ఎప్పుడు వచ్చింది, న్యూ టెస్టమెంట్ ఉన్నప్పుడు ఏ ఉన్నాయి. నెక్స్ట్ పీరియడ్స్ ఆఫ్ న్యూ టెస్టమెంట్ చూసాం. ఏ సమయాల్లో ఏ బుక్కులు రాయబడి ఉన్నాయని నమ్ముతున్నారు, ఆ సమయంలో ఏవేవి రాయబడుతున్నాయి అన్నది మనము చూసాం. సో ఈరోజు ఇంతటితో ముగించుకుందాం. సో ఈ టైం పీరియడ్స్ ఆఫ్ న్యూ టెస్టమెంట్ హిస్టరీలో గాస్పెల్స్ అనేది 4 BC to 33 AD. అర్లీ చర్చ్ హిస్టరీ వచ్చి 33 AD నుంచి AD 70 వరకు. లేటర్ చర్చ్ అనబడేది 90 AD to 100 AD సుమారుగా బైఫర్కేషన్. ఓకేనండి, ఇవి. సో ఎంతమంది అయితే ఇంతతో క్లాస్ ముగిస్తున్నానండి. ఎంతమంది అయితే క్లాసులో ఉన్నారో వీలున్నంత వరకు, అంటే మీరు చాలామంది ఉద్యోగాలకు వెళ్ళిపోవాల్సిన వాళ్ళు 8:30 ఉండవచ్చు. ఎవరైతే దీనిలో ఉన్నారో వారు మ్యూట్లో పెట్టి ఉండొచ్చు, కానీ నాకు వాళ్ళ ఫేసులు కనపడితే బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ చాలామంది రెవరెండ్ నవీన్ కుమార్ గారు ఫస్ట్లో కనిపించారు నాకు, ఆ తర్వాత ఆయన కనిపించలేదు. మనోజ్ కుమార్ మా సంఘ సభ్యుడే. మనోజ్ కుమార్ది ఫస్ట్ నుంచి ఆన్లో ఉన్నది, కానీ అతని ఫేస్ ఇంతవరకు నేను చూడలే. బహుశా మీకు ఈసారి ఒక ఆప్షన్ ఇచ్చారు, రికార్డ్ చేయబడి మళ్ళీ వినొచ్చు అని. ఇట్ ఇస్ అప్ టు యూ. బట్ ఇక్కడ కనుక మీరు ఉన్నట్టు చూపిస్తే దయచేసి మీరు వీడియోలో ఉండండి. అర్థమైందా? 7 గంటలకు వచ్చి ఆన్ చేసి మ్యూట్లో పెట్టేసి మీరు ఎక్కడికైనా వెళ్ళిపోతుంటే నాకు కన్ఫ్యూజన్ ఉంటుంది, ఎవరున్నారో ఎవరు లేరు. సో రెవరెండ్ నవీన్ కుమార్ గారు, ఐ థింక్ యూనివర్సల్ బ్యాప్టిస్ట్ చర్చ్ పాస్టర్ గారు అనుకుంటాను. పాస్టర్ గారు, ప్రైజ్ ది లార్డ్ సార్. ప్రైజ్ ది లార్డ్. ఫస్ట్లో కనపడ్డారు, ఆ తర్వాత మీకు పనులు ఉండొచ్చు. నాకు